Hi everyone, I hope you all watched the previous videos. సో ఈ సెషన్లో మనం వెల్డింగ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో వెల్డింగ్లో మేజర్గా మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్ ఉంటాయి. ఓకే, సో ఆ టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్ గురించి డీటెయిల్గా మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద వెల్డింగ్ డెఫినేషన్. ఓకే, సో వెల్డింగ్ is a fabrication process that uses heat, pressure or both to fuse materials, usually metals or thermoplastics, into a single piece. ఓకే, మనకి ఇన్ జనరల్ గా వెల్డింగ్ అనేది అందరికీ తెలిసిందే కదా. సో దాని ప్రాసెస్ ఏంటంటే అది హీట్ ని యూజ్ చేసుకొని లేదా ప్రెజర్ ని యూజ్ చేసుకొని లేదా రెండింటిని అంటే హీట్ అండ్ ప్రెజర్ ని యూజ్ చేసుకొని టూ మెటీరియల్స్ ని జాయిన్ చేస్తుంది అనమాట. ఫ్యూజ్ చేసి జాయిన్ చేయడాన్ని మనం వెల్డింగ్ ప్రాసెస్ అంటాం అనమాట. ఓకే, సో యూజువల్ గా మెటల్స్ జాయిన్ చేయడం కానీ లేదా థర్మోప్లాస్టిక్స్ ని జాయిన్ చేయడం కానీ యూజ్ చేస్తాం. ఈవెన్ అంటే మీకు డిసిమిలర్ మెటల్స్ లైక్ కీస్ చూస్తాం కదా, మన బైక్ కీస్. బైక్ కీ అనేది మనకి మెటల్ ఉంటుంది, పైన హాల్డర్ అనేది మనకి ప్లాస్టిక్ లో ఉంటుంది కదా. సో అలాంటివి జాయిన్ చేయడానికి కూడా మనం ఈ వెల్డింగ్ ప్రాసెస్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అది ఏ ప్రాసెస్ అనేది కమింగ్ స్లైడ్స్ లో మీరు చూద్దరు కానీ. ఓకే, సో ద హీట్ melts the base materials which then solidifies upon cooling to form a joint called weldment. ఓకే, సపోజ్ ఇలా టూ ప్లేట్స్ తీసుకుందాం అనుకున్నాం. ఓకే, ఓకే ఇది ఒక ప్లేట్, ఇది ఒక ప్లేట్ అనుకుంటే. ఓకే, సో ఈ రెండింటిని జాయిన్ చేయడం కోసం మనం ఈ ప్లేస్ లో మనం వెల్డింగ్ చేస్తాం. ఓకే, సో ఈ వెల్డింగ్ చేస్తాం కదా, ఇక్కడ బీడ్ లాగా ఏర్పడుతుంది అనమాట. సో దాన్ని మనం వెల్డ్మెంట్ అంటాం. ఓకే, సో బేస్ మెటీరియల్స్ ని జాయిన్ చేసేటప్పుడు హీట్ అనేది యూజ్ చేస్తాం కదా. ఓకే, సో అదేంటంటే ఆఫ్టర్ సమ్ టైం మనకి కూల్ అయ్యాక సాలిడ్ గా మారిపోతుంది అనమాట. ఓకే, సో ఆ వెల్డింగ్ ఏరియాని మనం వెల్డ్మెంట్ అంటాం అనమాట. ఓకే, సో కామన్ వెల్డింగ్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ ఆర్క్ వెల్డింగ్, MIG welding, and plasma arc welding, and welders use various equipment and techniques to join structural components like steel beams and pipes in diverse industries such as construction, automotive, and manufacturing industries. Okay, so coming to the welding process. Okay, first one is melting. Heat is applied to the base material, causing them to melt. Okay, first of all మనకి ఏంటి ఇక్కడ హీట్ ని అప్లై చేస్తాం కదా. ఓకే, ఈ రెండింటి ప్లేస్ లో మనం హీట్ ని అప్లై చేస్తాం. సో దట్ ఏంటంటే అది ఈ బేస్ ప్లేట్ మెటల్ ఉంటుంది కదా, మెల్ట్ అయ్యి ఫ్యూజ్ అవుతుంది అనమాట ఈ రెండు. ఓకే, జాయిన్ అవడానికి ఈజీగా ఉంటుంది అనమాట హీట్ అప్లై చేయడం వల్ల. ఓకే, సో మనం ఏంటి హీట్ గానీ ప్రెజర్ గానీ లేదా రెండింటిని కానీ అప్లై చేస్తాం కదా. ఓకే, సో అలా హీట్ అప్లై చేసి మెల్ట్ అయ్యాక రెండింటిని జాయిన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ కూలింగ్. The molten material then cools and solidifies, joining the part together into a single piece. ఓకే, సో అలా హీట్ అప్లై చేసాక మెల్ట్ అవుతుంది కదా, మెల్టింగ్ అయ్యాక జాయినింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అదేంటంటే కూలింగ్ అయ్యాక ఆ రెండు స్ట్రాంగ్ గా జాయినింగ్ అనేది అవుతాయి అన్నమాట. ఓకే, సో బాండ్ అనేది రెడీ అవుతుంది ఆఫ్టర్ కూలింగ్. ఓకే, shielding. In many welding process, shielding gases or fluxes are used to protect the molten weld metal from atmospheric contamination, which can be compress the strength of the joint. ఓకే, సో మన షీల్డింగ్ ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే అట్మాస్ఫియర్ కంటామినేషన్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. ఓకే, సో అట్మాస్ఫియర్ గ్యాసెస్ అనేవి వెల్డ్ ని వెల్డ్మెంట్ ఉంటుంది కదా, వెల్డింగ్ ఏరియాని పొల్యూట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అవి మనం ఏంటంటే వెల్డింగ్ డిఫెక్ట్స్ లో మనం అది డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ గ్యాసెస్ ఎఫెక్ట్స్ ద వెల్డ్మెంట్ అన్నది. ఓకే, కమింగ్ టు ద వెల్డింగ్ టెర్మినాలజీ. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ weld bead. Okay, the amount of material which added in a single pass into a joint, that is called weld bead అన్నమాట. ఓకే, సో వెల్డింగ్ ప్రక్రియలో రెండు లోహాలను కలిపేటప్పుడు ఏర్పడే లోహపు పొరను వెల్డ్ బీడ్ అంటారు అనమాట. దీన్ని మనం ఇన్ జనరల్ తెలుగులో వెల్డింగ్ చారా లేదా వెల్డింగ్ పూత అని అంటారు అన్నమాట. ఓకే,
బట్ ఇది అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి కనుక ఇంగ్లీష్ టెక్నాలజీస్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే. సో వెల్డ్ బీడ్ అంటే వెల్డింగ్ టార్చ్ లేదా ఎలక్ట్రోడ్ యూజ్ చేసి మనం లోహాన్ని కరిగిస్తాం కదా, అది గడ్డి కట్టినప్పుడు ఏర్పడే ఒక వరుస లేదా గీత లాంటి నిర్మాణాన్ని మనం వెల్డ్ బీడ్ అంటాం అన్నమాట. ఓకే. సో ఇక్కడ చూసారు కదా ఆరెంజ్ కలర్లో, సో దట్ ఈస్ వెల్డ్ బీడ్ అనమాట. ఓకే. సో పెనిట్రేషన్ అండ్ యూనిఫార్మిటీ అనేవి రెండు లక్షణాలు అన్నమాట. ఓకే. సో దాన్ని మనం ఏంటంటే పెనిట్రేషన్ అంటే ఈ వెల్డ్ బీడ్ ఉంటుంది కదా, ఆ లోహం ఎంత లోతుగా చొచ్చుకుపోయింది అనే దాన్ని మనం పెనిట్రేషన్ అంటాం అన్నమాట. ఓకే. ఆ ఎంత లోతు వరకు వెళ్తే దాన్ని బేస్ చేసుకొని మనం వెల్డింగ్ బలాన్ని డిసైడ్ చేయొచ్చు అనమాట. ఓకే. సపోజ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫుల్గానే పెనిట్రేట్ అయింది, రైట్? అదే అలా కాకుండా ఇక్కడ దాకా హాఫ్గా అయింది అనుకోండి, ఆ వెల్డ్ కంపారిటివ్లీ ప్రీవియస్ వన్తో తక్కువగానే స్ట్రెంత్ అనేది ఉంటుంది కదా. సో వెల్డ్ పెనిట్రేషన్ అనేది కంప్లీట్గా జరగాలి, సో దట్ వీ కెన్ అచీవ్ ఏ గుడ్ స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్. ఓకే. వెల్డ్ మెటీరియల్. ఓకే. అదే కమింగ్ టు యూనిఫార్మిటీ అంటే బీడ్ అనేది ఒకే వెడల్పుతో ఒకే హైట్తో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనుకోండి, సో దాన్ని యూనిఫార్మిటీ అంటాం అన్నమాట. ఓకే. సో సో కమింగ్ టు ద వెల్డ్ పూల్, అమౌంట్ ఆఫ్ మోల్టెన్ లిక్విడ్ బిట్వీన్ ద టూ వర్క్ పీసెస్ బిఫోర్ సాలిడిఫికేషన్ అన్నమాట. ఓకే. సో సో ఇన్ జనరల్గా మనం వెల్డింగ్ చేసేటప్పుడు హీట్ని యూజ్ చేస్తాం కదా, సో దట్ ఏంటంటే ఆ లోహం అనేది కరిగి లిక్విడ్ ఫామ్లోకి మారుతుంది అనమాట. దాన్ని మనం వెల్డ్ పూల్ లేదా మోల్టన్ పూల్ అంటాం అనమాట. ఓకే. సో ఈ వెల్డ్ పూల్ పరిమాణాన్ని ఆకారాన్ని బట్టి మనం వెల్డింగ్ యొక్క క్వాలిటీని డిసైడ్ చేస్తాం అనమాట. ఓకే. సో రెయిన్ఫోర్స్మెంట్ అంటే వెల్డింగ్ జాయిన్ చేసేటప్పుడు బేస్ మెటల్ ఉంటుంది కదా, దాని సర్ఫేస్ కంటే పైన ఉండే వెల్డ్ మెటల్ ఎత్తుని మనం రెయిన్ఫోర్స్మెంట్ అంటాం అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. సో ఇది వెల్డ్ కదా. ఓకే. ఇక్కడ చూద్దాం, చూసారా హారిజాంటల్ గా లైన్ ఒకటి డ్రా చేశారు కదా, సో దీనికన్నా ఎక్కువ ఉండే ఈ పోర్షన్ ని మనం ఏమంటాం, రెయిన్ఫోర్స్మెంట్ అంటాం అన్నమాట. ఓకే. దీని యూజ్ ఏంటి అంటే ఈ జాయింట్ అనేది అవసరమైన బలాన్ని అందించడానికి యూజ్ చేస్తారనమాట. ఓకే. సో ఇది సరిపడా రెయిన్ఫోర్స్మెంట్ లేకపోతే వెల్డింగ్ బలం అనేది తగ్గిపోతుంది అనమాట, అంటే స్ట్రెంత్ ఆఫ్ ది వెల్డ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ సఫిషియంట్ రెయిన్ఫోర్స్మెంట్ ఆన్ ది వెల్డ్. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టూ టెర్మినాలజీస్ ఉన్నాయి. ఓకే. రూట్ రెయిన్ఫోర్స్మెంట్ అండ్ ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ అని. ఓకే. సో వెల్డింగ్ చేసేటప్పుడు ఆ పై భాగంలో ఉండే ఎక్స్ట్రా లోహాన్ని మనం ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ అంటాం అన్నమాట, అంటే అబోవ్ ఇచ్చాడు చూసారా. ఓకే. ఈ పోర్షన్ ని మనం ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ అంటాం, అంటే హారిజాంటల్ లెవెల్ గా టూ బేస్ మెటల్స్ ఉన్నాయి కదా, దానికన్నా ఎక్స్ట్రా లెవెల్లో మనకి మెటల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం, దాన్ని మనం ఏమంటాం, రెయిన్ఫోర్స్మెంట్ అంటాం కదా. ఓకే. సో అది టాప్ సైడ్ ఉంటే దాన్ని ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ అంటారు, అదే బాటమ్ సైడ్ ఉంటే దాన్ని రూట్ రెయిన్ఫోర్స్మెంట్ అంటారు అనమాట. ఓకే. సో ఈ రెయిన్ఫోర్స్మెంట్ అనేది మరీ ఎక్కువగా ఉండకూడదు అనమాట, ఎందుకంటే ఎక్కువైతే స్ట్రెస్సెస్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ ఏరియాలో. ఓకే. సో దట్ ఏంటంటే వెల్డింగ్ అనేది క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఏంటంటే స్టాండర్డ్ వాల్యూస్ అనేవి ఉంటాయి, సో ఆ స్టాండర్డ్స్ మనం బేస్ చేసుకొని రెయిన్ఫోర్స్మెంట్ ని మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. ఓకే. కమింగ్ టు ద రూట్ గ్యాప్, ద గ్యాప్ బిట్వీన్ ద టూ వర్క్ పీసెస్ బిఫోర్ వెల్డింగ్. ఓకే. సపోజ్ ఇలా టూ వర్క్ పీసెస్ మనం తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో ఈ రెండింటి మధ్య కొంత గ్యాప్ అనేది ఇస్తారనమాట, ఎందుకు అంటే ఇవి టూ వర్క్ పీసెస్ కదా, సో ఆ టూ వర్క్ పీసెస్ మధ్యలో నుంచి ఈ వెల్డ్ మెటల్ ఉంటుంది కదా, సో అదేంటంటే మెటల్ అనేది కరిగి ఇక్కడ జాయిన్ చేయాలి కదా, సో దట్ ఏంటంటే ఇలా కంప్లీట్ గా పెనిట్రేట్ అయ్యి వెల్డ్ అనేది ఏర్పడడానికి కోసం కొంత గ్యాప్ అనేది మనం ఇస్తాం అనమాట ఆ టూ వర్క్ పీసెస్ కి మధ్యలో. ఓకే. సో సరైన రూట్ గ్యాప్ ఉంటేనే వెల్డింగ్ బలంగా ఉంటుంది అనమాట. ఓకే. సో గ్యాప్ సరిగ్గా లేకపోతే లోపల ఖాళీలు ఉండిపోయి జాయింట్ బలహీనపడే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. ఈ గ్యాప్ అనేది తక్కువగా ఉందనుకోండి, ల్యాక్ ఆఫ్ పెనిట్రేషన్ అంటే లోపలికి వెళ్ళిపోవడం అనేవి జరుగుతాయి అన్నమాట. అదే ఎక్కువగా ఉందనుకోండి బర్త్ త్రూ అంటారు, అంటే కన్నం పడడం లాంటివి జరుగుతాయి అన్నమాట.
ఓకే. సో ఫస్ట్ ఏంటి, ల్యాక్ ఆఫ్ పెనిట్రేషన్. ఓకే. ల్యాక్ ఆఫ్ పెనిట్రేషన్ అండ్ బర్న్ త్రూ. ఓకే. అంటే హోల్స్ పడే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. దీస్ ఆర్ ద డిఫెక్ట్స్. ఓకే. సో మనం తక్కువగా రూట్ గ్యాప్ అనేది మెయింటైన్ చేసాం అనుకోండి, అది లిక్విడ్ మెటల్ అనేది పెనిట్రేట్ అవ్వదు. సో ల్యాక్ ఆఫ్ పెనిట్రేషన్ ఇస్ ద ఎఫెక్ట్. ఓకే. అదే మనం రూట్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంచాం అనుకోండి, అది బర్న్ త్రూ ఉంటాయి. అంటే మెటల్ అనేది హోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, డ్యూ టు ద హీట్ ఎఫెక్ట్, రైట్. సో టోయ్, ద జంక్షన్ బిట్వీన్ వెల్డ్ ఫేస్ అండ్ వర్క్ పీస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. సో యూస్ డిఫరెంట్ కలర్. ఓకే. బ్లూ కలర్ మార్క్ చేస్తున్నాం కదా ఆరెంజ్ కలర్ వెల్డ్ బీడ్ మీద. ఓకే. సో ఇది పేరెంట్ మెటల్, రైట్. సో ఇదేమో వెల్డ్. ఓకే, ఆరెంజ్ కలర్ ఇస్ ద వెల్డ్. సో ఆ రెండిటికి మధ్య కామన్ పాయింట్ ఏంటి, ఈ లైన్, రైట్. సో దాన్నే మనం టాయ్ అంటాం అనమాట. వెల్డ్ ఫేస్ లేదా సారీ వెల్డ్ ఫేస్ అండ్ బేస్ మెటల్ మధ్య కలిపే లైన్ ఉంటుంది కదా, దాన్నే వెల్డ్ టాయ్ అంటారు అనమాట. ఓకే. సో ఈ టాయ్ దగ్గర స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే వెల్డింగ్ మనం సరిగ్గా చేయకపోతే ఆ ప్లేస్ లో క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఒకవేళ వెల్డింగ్ చేసేటప్పుడు కరెంట్ అనేది ఫ్లక్చుయేట్ అంటే ఎక్కువైనా లేదా ఎలక్ట్రోడ్ సరిగ్గా పెట్టకపోయినా ఈ టో వద్ద ఏంటంటే అండర్ కట్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అది గుర్తుంచుకోండి. ఓకే. సో థ్రోట్ ఈస్ ద జంక్షన్ బిట్వీన్ ద టూ వర్క్ పీసెస్. ఓకే. టూ వర్క్ పీసెస్ అంటే అంటే ఇక్కడ ఉంది చూసారా, దీన్ని మనం రూట్ అంటాం యాక్చువల్గా. ఓకే. ఐ యూస్ ద పింక్ కలర్. ఓకే. సో ఇది రూట్. ఇన్ జనరల్ మనం దీన్ని రూట్ అని కూడా అనుకోవచ్చు. ఓకే. సో ఈ పోర్షన్ ని రూట్ అని కూడా మనం అనుకోవచ్చు. ఓకే. సో ఇట్ ఈస్ ద డిస్టెన్స్, అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద రూట్ టు ఫేస్. ఓకే. ఫేస్ అంటే ఏంటి, ఇది సపోజ్ ఇక్కడ మనం డ్రా చేద్దాం. ఓకే. సో ఇది ఫస్ట్ పేరెంట్ మెటల్, ఇది సెకండ్ పేరెంట్ మెటల్ కదా. సో వెల్డ్ అనేది ఇలా మనకి వస్తుంది అనమాట. ఓకే. సో ఇది రూట్. ఓకే. సో ఈ రూట్ నుంచి మనం ఇలా డ్రా చేసాం అనుకోండి డయాగ్నల్ గా, అంటే షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే. ఓకే. ఇది వెల్డ్ ఫేస్ కదా. ఓకే. ఇది వెల్డ్ ఫేస్. ఓకే. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద రూట్ అండ్ ద ఫేస్ ఆఫ్ ది వెల్డ్, దట్ ఈస్ ద త్రూట్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ మీకు ఈజీగా అర్థం కాదు కనుక ఇక్కడ చూపిస్తున్నాం. ఓకే. సో ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ని మనం త్రోట్ అంటాం అన్నమాట. ఓకే. సో ఇదేంటంటే ఇన్ జనరల్ మనకి ఫిల్లెట్ వెల్స్ లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. ఓకే. సో దట్ మనకి ఏంటంటే ఇది వెల్డింగ్ స్ట్రెంత్ ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే. ఎందుకంటే ఆ మోల్టెన్ మెటల్ అనేది ఎంత వరకు అక్యుములేట్ అయింది అనేది దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు కదా వాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉంది అనేది. ఓకే. ప్రీవియస్ గా మనం పెనిట్రేషన్ టైంలో మనం మాట్లాడాం కదా, సేమ్ సినారీ ఇక్కడ కూడా ఫిల్లెట్ వెల్స్ లో మనం యూజ్ చేస్తాం అనమాట త్రూట్ అనేది. ఓకే. సో దీనిలో రకాలు ఉంటాయి, థియరిటికల్ త్రూట్, యాక్చువల్ త్రూట్, ఎఫెక్టివ్ త్రూట్ అని. సో అవి కమింగ్ స్లైడ్స్ మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే. ఎన్లార్జ్ ఫామ్ లో మనం ఇమేజ్ చూపించి దాంట్లో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో welding deposition rate. It is the rate of weld material added into the joint place per unit time. ఓకే. సో ఇక్కడ మీరు యూనిట్ అబ్జర్వ్ చేస్తే కేజీ పర్ హవర్, రైట్. సో దీని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు అంటే తెలుగులో ఎంత వేగంగా లోహం జాయింట్ లో ఫిల్ అవుతుందో దాన్నే ఈ వెల్డ్ డెపోజిషన్ రేట్ అంటారు అనమాట. ఓకే. సో కేజీ పర్ అవర్ లేదా పౌండ్ పర్ అవర్ అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే. సో ఈ వెల్డింగ్ డిపాజిషన్ రేట్ అనేది ప్రతి వెల్డింగ్ లో సేమ్ ఉండదు. సపోజ్ మన సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ లో చూసుకుంటే ఇది 40 పౌండ్స్ పర్ అవర్ అలా డిపాజిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇంకోటి ఏంటంటే కరెంట్ మనకి ఎక్కువగా పెరిగింది అనుకోండి, డిపాజిషన్ రేట్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ పొలారిటీస్ ఉంటాయి, డిసిఈఎన్ అని. ఓకే. అంటే డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రోడ్ నెగిటివ్ అనమాట. సో ఇది వాడేటప్పుడు ఏంటంటే డిపాజిషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో అండ్ ఎలక్ట్రోడ్ టైప్ బట్టి కూడా మనం డిసైడ్ చేయొచ్చు, ఎందుకంటే దాని డయామీటర్ బట్టి కదా మనకి డిపాజిషన్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో డయామీటర్ పెద్ద ఉంటే డిపాజిషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే.
So these are the welding types. Okay, coming to the solid state, it is also called autogeneous వెల్డింగ్. ఓకే, సో ఇదేంటంటే మనం సాలిడ్ స్టేట్ అనేది మనం మెల్టింగ్ ప్రాసెస్ని యూజ్ చేయమన్నమాట. ఓకే, ఇట్ ఈస్ వితౌట్ మెల్టింగ్. ఓకే, సో మెటల్ని మెల్ట్ చేయకుండా మనం ఏంటంటే ప్రెజర్ లేదా హీట్ని యూజ్ చేసి జాయినింగ్ ప్రాసెస్ అనేది జరిగేలా చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇన్ దట్ ఫ్రిక్షన్ వెల్డింగ్, డిఫ్యూజన్ వెల్డింగ్, ఫోర్జ్ వెల్డింగ్, కోల్డ్ వెల్డింగ్ మనం ప్రెజర్ వెల్డింగ్, ఎక్స్ప్లోజన్, అల్ట్రాసోనిక్ వెల్డింగ్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఈ సాలిడ్ స్టేట్ వెల్డింగ్ లో ఏంటంటే రెండు మెటల్స్ ని దగ్గరగా ఉంచి వాటిపై ఏంటంటే ప్రెజర్ ని అప్లై చేయడం. ఓకే, దీనివల్ల ఏంటంటే ఉపరితల భాగాలు ఉంటాయి కదా, ఆ పరమాణువులు పరస్పరంగా కలిసిపోయి బలమైన స్ట్రెంత్ అంటే బలమైన బంధాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఓకే, సో ఇందులో మనం ఏంటంటే మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువగా మనం హీట్ చేసి అంటే ఉష్ణోగ్రతను వాడుతాం. ఓకే, సో దట్ ఏంటంటే మెల్టింగ్ అనేది జరగదు అనమాట. ఓకే, సో ఒకవేళ మనం హీట్ అప్లై చేయాలనుకుంటే బిలో మెల్టింగ్ పాయింట్ని మనం యూస్ చేస్తాం అనమాట. ఓకే, అబోవ్ మెల్టింగ్ పాయింట్ ఏంటంటే లిక్విడ్ స్టేట్లోకి ఫామ్ అయిపోతుంది కదా మెటల్ అనేది, సో దట్ మనం ఏంటంటే బిలో మెల్టింగ్ పాయింట్ అనేది హీట్ అప్లై చేస్తాం అనమాట. ఓకే, సో ఇందులో కరగడం అనేది ఉండదు కాబట్టి, సో మెటీరియల్ బేస్ ప్రాపర్టీస్ అనేవి అంటే మెటీరియల్ లక్షణాలు ఉంటాయి కదా, సో అవి ఏంటంటే డిస్టర్బ్ అవ్వడం. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం డిస్సిమిలర్ మెటల్స్ని కూడా జాయిన్ చేయొచ్చు అనమాట ఈజీగా, ఎందుకంటే మనం మెల్టింగ్ని యూజ్ చేయం కదా, సో డిస్సిమిలర్ మెటల్స్ని ఈజీగా జాయినింగ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఫ్రిక్షన్ వెల్డింగ్ ఏంటంటే రెండు మెటల్స్ని తీసుకున్నాం అనుకోండి, సో ఒకదాన్ని ఒకటి రబ్ చేయడం ద్వారా మనం ఏంటంటే ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రిక్షన్ ద్వారా హీట్ అనేది జనరేట్ అయ్యి ఆ టూ బాడీస్ అనేవి అటాచ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో డిఫ్యూజన్ వెల్డింగ్ లో మనం ఏంటంటే ప్రెజర్ అండ్ అటామిక్ డిఫ్యూజన్ అంటే అణువుల మార్పిడి అంటారు కదా, సో ఈ రెండు ప్రాసెస్ ని యూజ్ చేసి మెటీరియల్ అనేది జాయిన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద ఫోర్జ్ వెల్డింగ్ ఏంటంటే మెటల్ ని రెడ్ హాట్ కండిషన్ కి వేడి చేసి అంటే ఎర్రగా మరో వరకు వేడి చేసి అంటే బిలో మెల్టింగ్ పాయింట్ అన్నట్టు. ఓకే, సో సుత్తితో లేదా మెషిన్స్ యూజ్ చేసి జాయినింగ్ అనేది చేస్తాం అన్నమాట. ఇన్ జనరల్ మనం ఫోర్జింగ్ వర్క్ షాప్స్ లో మనం చూస్తాం కదా, సో ఇన్ జనరల్ గా యూజ్ చేసేది ఫోర్జింగ్ వెల్డింగ్ అన్నమాట. సో మనం ఏన్షియంట్ డేస్ నుంచి కూడా మనం ఈ ఫోర్జ్ వెల్డింగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, కోల్డ్ వెల్డింగ్ అంటే మనం వితౌట్ హీట్ ఓన్లీ ప్రెజర్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ప్రెజర్ వెల్డింగ్. ఓకే, సో కమింగ్ టు ద ఎక్స్ప్లోజన్ అంటే మనం పేలుడు పదార్థాలను యూజ్ చేసి సమ్ ప్రెజర్ అనేది టూ బేస్ మెటల్స్ ఉంటాయి కదా. ఓకే, ఐ విల్ డిస్కస్ ఇన్ ద కమింగ్ స్లైడ్స్, బట్ సో ఇలా మన పేరెంట్ మెటల్స్ ఒకదాని మీద ఒకటి ఉంచుతాం, దీని మీద మనం పేలుడు పదార్థాలని ఉంచుతాం అన్నమాట. ఇది ఫైర్ ఇగ్నైట్ చేయడం వల్ల ఏంటంటే ఒక సర్టెన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కదా బిలో మెటల్ మీద, సో దట్ ఇక్కడ ఏంటంటే అటామిక్ డిఫ్యూజన్ జరిగి జాయినింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఓకే అది చూద్దాం కమింగ్ స్లైడ్స్ లో. కమింగ్ టు ద అల్ట్రాసోనిక్ అంటే హై ఫ్రీక్వెన్సీ యూజ్ చేసి మనం వెల్డింగ్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే, ఈ లిక్విడ్ స్టేట్ నే మనం ఫ్యూజన్ వెల్డింగ్ అని కూడా అంటాం. ఓకే, ఫ్యూజన్ వెల్డింగ్. ఓకే, సో ఈ లిక్విడ్ స్టేట్ లో ఏంటంటే మెల్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ప్రీవియస్ గా మనం వితౌట్ మెల్టింగ్, ఇక్కడైతే మెల్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో దట్ మనం ఏంటంటే ఇక్కడ టూ బాడీస్ ని జాయిన్ చేయాలి అనుకునేటప్పుడు సో సర్టెన్ హీట్ ని మనం జనరేట్ చేసి టూ బాడీస్ ని మెల్ట్ చేస్తాం అన్నమాట. సో మెల్ట్ చేసి జాయిన్ చేశాక కూల్ అవుతుంది కదా, సో దట్ మనకి ఏంటంటే జాయినింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట ఆఫ్టర్ సాలిడిఫికేషన్. ఓకే, సో ఆర్క్ వెల్డింగ్కి వస్తే పవర్ ని యూజ్ చేసి మనం ఏంటంటే మెటల్స్ ని మెల్ట్ చేసి జాయినింగ్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే, అదే గ్యాస్ వెల్డింగ్ కి వస్తే మనం ఏంటంటే ఆక్సిజన్, ఎసిటిలిన్ లాంటి గ్యాసెస్ ని యూజ్ చేసి వెల్డింగ్ అనేది చేస్తాం. ఓకే, అదే రెసిస్టెన్స్ వెల్డింగ్ కి వస్తే
ఈ రెసిస్టెన్స్ వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది కదా, సో దట్ మనకి ఏంటంటే అక్కడ జాయినింగ్ అనేది జరుగుతుంది అనమాట. రెసిస్టెన్స్ అంటే విద్యుత్ నిరోధకత అంటారు కదా. ఓకే, సో దానివల్ల ఏంటంటే హీట్ జనరేట్ అయ్యి టూ బాడీస్ అనేవి జాయినింగ్ అనేది జరుగుతుంది. ఓకే, కెమికల్ వెల్డింగ్ అంటే మనం సపోజ్ మనం థెర్మిట్ వెల్డింగ్ తీసుకుంటే రైల్వేస్లో మనం రైల్ ట్రాక్స్ ఉంటాయి కదా, దాన్ని జాయిన్ చేయడానికి థెర్మిట్ వెల్డింగ్ అనేది యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇదేంటంటే కెమికల్స్ని యూజ్ చేసి హీట్ జనరేట్ చేసి జాయినింగ్ అనేది చేస్తారనమాట. ఓకే, సో ఈ లిక్విడ్ స్టేట్ వల్ల యూజెస్ ఏంటంటే మనం డిసిమిలర్ మెటల్స్ని ఈజీగా అసెంబుల్ చేయొచ్చు. ఓకే, సో అదే కాకుండా ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే మెల్ట్ చేస్తాం కదా మెటల్స్ని, సో దట్ మెటీరియల్ బేస్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, అంతేకాకుండా ఇక్కడ హై హీట్ వల్ల ఏంటంటే వెల్డింగ్ డిస్టార్షన్ అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఫ్యూజన్ వెల్డింగ్ లో ఎందుకంటే ఇక్కడ ఎక్కువ హీట్ ని యూజ్ చేస్తాం కదా, డిస్టార్షన్ అంటే లోహం వంగడం అలాంటి బెండింగ్ అలా జరగడం లాంటివి జరుగుతాయి అన్నమాట. ఓకే, సో మనం ఏంటంటే ఆఫ్టర్ వెల్డింగ్ పొజిషన్ ని విత్స్టాండ్ చేయడం కోసం మనం క్లాంపింగ్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎందుకంటే బెండింగ్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకే, హీట్ ఎఫెక్ట్ వల్ల మెటల్ అనేది వంగుద్ది అన్నమాట. ఓకే, సో అలా వంగకుండా ఉన్న కోసం క్లాంపింగ్స్ మనం యూజ్ చేస్తాం టైట్గా. ఓకే, సో దట్ మనకి ఏంటంటే డిస్టోర్షన్ అనేది జరగదు. ఓకే, సో ఈ హెట్రోజీనియస్ వెల్డింగ్ ప్రాసెస్ ఏంటంటే మనం వెల్డింగ్ చేస్తాం కదా, వెల్డింగ్ చేసేటప్పుడు ఫిల్లర్ మెటీరియల్ యూజ్ చేస్తాం. సో అదేంటంటే బేస్ మెటల్ కంటే డిఫరెంట్ ప్రాపర్టీస్లో ఉంటుందన్నమాట. ఓకే, సో బేస్ మెటల్ ఒక మెటల్ అయితే ఫిల్లర్ మెటీరియల్ వేరే మెటల్ యూజ్ చేస్తారనమాట. సో దట్ మనం అందుకే ఇక్కడ హెట్రోజీనియస్ వెల్డింగ్ అంటాం. ఎగ్జాంపుల్ సాల్డరింగ్, బ్రేజింగ్, బ్రేజ్ వెల్డింగ్. ఓకే, ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా, సాల్డరింగ్ ఎలా చేస్తారు అనేది. డిఫరెంట్ మెటల్స్ని యూజ్ చేస్తాం మనం. ఓకే, సో దట్ మనం ఎక్కడ కూడా మనం డిఫరెంట్ మెటల్స్ని అసెంబుల్ చేయడానికి ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే కరోజన్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి మనం ఫిల్లర్ మెటీరియల్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఓకే, కరోజన్ రెసిస్టెంట్ అంటే లైక్ తుప్పు పట్టడం అలాంటివి జరగకుండా ఉండడం కోసం స్టాండర్డ్ ఫిల్లర్ మెటీరియల్స్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో coming to the welding equipments. Okay, welding set. In electric arc welding, which controls voltage and current car welding set. Okay, సో వెల్డింగ్ సెట్ లో మనకి ఏంటంటే డీసీ జనరేటర్ సెట్, ఏసీ ట్రాన్స్ఫార్మర్ సెట్, ఏసీ ఆర్ డీసీ రెక్టిఫైర్ సెట్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, సో ఇదేంటంటే పవర్ సప్లై యూనిట్ అనమాట. ఓకే, సో కమింగ్ టు ద వెల్డింగ్ కేబుల్. ఓకే, సో ఇట్ కనెక్ట్స్ ద ట్రాన్స్ఫార్మర్ అండ్ ఎలక్ట్రోడ్ హోల్డర్ విత్ వర్క్ పీస్ కేబుల్. ఓకే, సో ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రిక్ హోల్డర్ని కనెక్ట్ చేస్తుంది అనమాట విత్ వర్క్ పీస్ అనమాట. ఓకే, సో కేబుల్ కనెక్టర్స్ యూజ్ వేర్ కనెక్ట్ ద వెల్డింగ్ కేబుల్. ఓకే, సో ఎలక్ట్రోడ్ హోల్డర్స్ ఇవన్నీ మనకు తెలిసినవి కదా, ఎర్త్ కేబుల్. ఓకే, యూజ్ ఫర్ ఎర్తింగ్. ఓకే, సో వెల్డింగ్ స్క్రీన్ మీరన్నీ రైట్ సైడ్ ఇమేజ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, హెల్మెట్స్, వెల్డింగ్ గాగుల్స్, garter apron, gloves, chipping hammers, and wire brush. Okay, so chipping hammer and wire brush used to remove the stick weld bead layer on the workpiece. Okay, మనం ఫ్లక్సెస్ అలాంటివి యూజ్ చేస్తాం కదా, సో అవుటర్ లేయర్ అనేది ప్రొటెక్టివ్గా ఉంటుంది. సో దట్ మనకి ఏంటంటే అది రిమూవ్ చేసేయాలి. సో అలాంటప్పుడు మనం ఈ హ్యామర్ని యూజ్ చేసి పై లేయర్ని బ్రేక్ చేస్తాం. సో దట్ ఆఫ్టర్ దట్ మనం వైర్ బ్రష్ని యూజ్ చేసి దాన్ని రిమూవ్ చేస్తాం అన్నమాట. ఓకే, electrode box, it is used for keeping the electrodes. Okay, tool kit and jigs. Okay, fixtures, welding gauges. Okay, జిగ్స్ ఏంటంటే మనం డైరెక్షన్ ఆఫ్ ది వెల్డింగ్ టూల్ కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అదే ఫిక్చర్స్ ఏంటంటే మనం వర్క్ పీస్ ని హోల్డ్ చేయడానికి అంటే కరెక్ట్ పొజిషన్ లో హోల్డ్ చేయడం కోసం ఫిక్చర్స్ ని యూజ్ చేస్తాం అనమాట. సో కమింగ్ టు ద వెల్డింగ్ గేజ్. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఆఫ్ కాన్కేవిటీ ఆర్ కాన్వెక్సిటీ ఆఫ్ ఏ వెల్డ్ బీడ్. ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, సో ఎలా ఉందన్నది. ఓకే, సో కాన్వెక్సిటీ లేదా కాన్కేవిటీని మెజర్ చేయడం కోసం వెల్డింగ్ గేజ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద వెల్డింగ్ ఎక్విప్మెంట్స్. వెల్డింగ్ టెక్నిక్స్, there are two techniques, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ టెక్నిక్స్. ఓకే, సో ఫార్వర్డ్ టెక్నిక్ లో ఏంటంటే సో వెల్డ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద
రైట్ టు, ఇక్కడ రైట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటే, సో రైట్ టు లెఫ్ట్. ఓకే, సో దీన్ని ఫార్వర్డ్ అంటారు. ఓకే, అదే బ్యాక్వర్డ్ అంటే లెఫ్ట్ టు రైట్ అనమాట. ఓకే, సో దీన్ని బ్యాక్వర్డ్ అంటారు. ఓకే, ఈ డైరెక్షన్ అనేది ఈ టెక్నిక్స్ ని ఇండికేట్ చేస్తాయి అనమాట. ఓకే, సో ఫార్వర్డ్ వెల్డింగ్ ఈజ్ ఏ కాస్ట్లీ మెథడ్ ఆఫ్ వెల్డింగ్. ఓకే, సో ఆల్ టైప్ ఆఫ్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ కెన్ బి వెల్డెడ్ హియర్. ఓకే, ఇంకోటి ఏంటంటే స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో కమింగ్ టు ద బ్యాక్వర్డ్ వెల్డింగ్. ఓకే, సో ఇన్ దిస్ వెల్డింగ్ స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ హ్యాండ్ చెప్పాను కదా ఇక్కడ బ్యాక్వర్డ్. ఓకే, సో it is a cheaper welding than the leftward. Okay, I mean forward welding. Okay, so use mostly for steels. Okay, speed is more. Okay, so ఇవి గుర్తుంచుకోండి. ఓకే, సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం కదా, సో యాక్చువల్ థ్రోట్, థియరిటికల్ థ్రోట్ అంటే ఏంటి, టాయ్ అంటే ఏంటి, రైట్, రూట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ఫిల్లెట్ వెల్డ్. ఓకే, ఈ ఫిల్లెట్ వెల్డ్ ఏంటంటే, సో పెర్పెండిక్యులర్గా బేస్ మెటల్ అనేది ప్లేస్ చేస్తారనమాట. ఓకే, ఇదేంటంటే గ్రూవ్ వెల్డ్ అంటే ప్యారలల్గానే ఉంటాయి. ఓకే, సో ఇదొక వర్క్ పీస్ అయితే ఇదొక వర్క్ పీస్ అలా. ఓకే, సో అలా వర్క్ పీసెస్ని మనం ప్లేస్ చేయడం బట్టి మనం ఫిల్లెట్ అండ్ గ్రూవ్ వెల్డింగ్ని డిసైడ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఎల్ షేప్లో కానీ, ఎల్ షేప్లో ఉంటే ఇలా ఫిల్లెట్ వస్తుంది. ఓకే, లేదా పర్పెండిక్యులర్గా ఇలా ప్లేస్ చేసినా మనకి ఫిల్లెట్ అనేది ఇలా వస్తుంది కదా. ఓకే, అలాంటి కేసెస్లో మనం ఫిల్లెట్ వెల్డ్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అదే మనం ఇలా ప్లేస్ చేసాం అనుకోండి. ఓకే, ఇక్కడ మనకు వెల్డింగ్ అనేది జరుగుతుంది, రైట్. సో దీన్ని గ్రూవ్ వెల్డింగ్ అంటారు అనమాట. ఓకే, సో సింపుల్గా గుర్తుంచుకోవాలంటే మనం ఫిల్లెట్ అనేది 90 degrees ప్లేస్ చేసే టూ ఆబ్జెక్ట్స్ని మనం వెల్డ్ చేయడానికి మనం ఫిల్లెట్ వెల్డ్ అంటారు అనమాట. ఓకే, సో కమింగ్ టు ద కాన్సెప్ట్, ఇది రూట్ కదా, అంటే టూ వర్క్ పీసెస్కి జాయిన్ అయ్యే కార్నర్ పాయింట్ మనం రూట్ అనుకుంటాం. ఓకే, సో మనం ఎలా ఇమేజిన్ చేసుకున్నాం 3Dలో. ఓకే, ఓకే, సో జంక్షన్ పాయింట్ ఆఫ్ ది టూ వర్క్ పీసెస్ అనేది రూట్ అనమాట. ఓకే, ఈ రూట్ నుంచి మనకి ఇది యాక్చువల్గా మనకి వెల్డ్ ఫేస్, రైట్, అంతే కదా. సో ఈ రూట్ నుంచి యాక్చువల్ వెల్డ్ ఫేస్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే, సో దాన్ని మనం యాక్చువల్ థ్రోట్ అంటాం అనమాట. ఓకే, సో బట్ థియరిటికల్గా ఏంటంటే ఇది థియరిటికల్ వే అనమాట. ఓకే, థియరిటికల్గా ఎందుకంటే ఇది మనం క్యాలిక్యులేట్ చేయలేం కదా, ప్రతిసారి ఈ సర్ఫేస్ వల్లే అంటే ఈ ప్రొఫైలే మనం మెయింటైన్ చేస్తాం లేదు కదా. సో దట్ మనకి ఏంటంటే ఫర్ క్యాలిక్యులేషన్స్ పర్పస్కి మనం థియరిటికల్ థ్రోట్ని వాడతాం అనమాట. ఓకే, సో పేరెంట్ మెటల్ అండ్ వెల్డ్ సర్ఫేస్కి జంక్షన్ పాయింట్ని మనం టోయ్ అంటాం కదా, ఆ పార్ట్ని ఇక్కడ ఇది కూడా ఒక టోయ్. సో ఈ రెండు పాయింట్ని కనెక్ట్ చేస్తాం జస్ట్ లైక్ డయాగ్నల్. ఓకే, సో ఆ కనెక్ట్ చేస్తాం కదా, ఈ లైన్ని, ఈ డయాగ్నల్ లైన్ని ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ మధ్య డిస్టెన్స్ని మనం థియరిటికల్ థ్రోట్ అంటాం అనమాట. ఓకే, సో కమింగ్ టు ద గ్రూవ్ వెల్డ్, మనం ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం వర్క్ పీస్ని ఇలా హారిజాంటల్గా ప్లేస్ చేసినప్పుడు సమ్ గ్యాప్ అనేది ఉంచుతాం రెండింటి మధ్య, సో దట్ ఏంటంటే వెల్డ్ మెటల్ అనేది పెనిట్రేట్ అవుతుంది ఈజీగా. సో ఆ పెనిట్రేషన్ బట్టి మనం స్ట్రెంగ్త్ ఆఫ్ ది మెటీరియల్ని అంటే వెల్డ్ని డిసైడ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో సేమ్ సినారీ ఇక్కడ. ఓకే, సో అబోవ్ అంటే హారిజాంటల్ లెవెల్ ఇది ఉంది కదా, టూ వర్క్ ప్లేసెస్, సో ఆ అబోవ్ వచ్చే సర్ఫేస్ని మనం ఏమంటాం, రీఎన్ఫోర్స్మెంట్ అంటాం. ఓకే, సో అదే కింద కొంచెం వచ్చింది అనుకోండి, దాన్ని రూట్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం, పైన వస్తే దాన్ని ఫేస్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం అనమాట. ఓకే, సో అది మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద ఫిల్లెట్ అండ్ గ్రూవ్ వెల్డింగ్. ఓకే, దీని డిఫరెన్సెస్ కమింగ్ స్లైడ్స్లో చూద్దాం. ఓకే, సో ఇట్ ఈస్ ద టేబుల్ ఫార్మాట్. ఓకే, సో ఇట్ డిఫర్స్ ద ఫిల్లెట్ వెల్డ్ అండ్ గ్రూవ్ వెల్డ్. ఓకే, సో ప్లేస్మెంట్ డిపాజిటెడ్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ది జాయింట్. ఓకే, సో మనం 90 degrees లో ప్లేస్ చేస్తాం కదా టూ వర్క్ పీసెస్ని, సో ఈ కార్నర్లో మనకి
వెల్డ్ అనేది డిపాజిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో అదే గ్రూవ్ వెల్డ్ అనుకోండి, మనం హారిజాంటల్గా ఇలా ప్లేస్ చేస్తాం రైట్. సో ఈ ప్లేస్ లో మనకి అంటే ఎడ్జెస్ ఆఫ్ ది వర్క్ పీస్ అన్నట్టు, సో ఇలా మనకి వెల్డింగ్ అనేది జరుగుతుంది అనమాట రైట్. సో ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా. సో ప్రిపరేషన్, నో స్పెషల్ బివిలింగ్ ఆర్ కటింగ్ రిక్వైర్డ్. ఓకే, ఇక్కడ ఎటువంటి కటింగ్ కానీ బివిలింగ్ కానీ చేసేసిన పర్పస్ అనేది ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే మనం కొన్నిసార్లు ఇలా ప్లేస్ చేయాల్సి వస్తుంది రైట్, చాంఫరింగ్ కానీ. ఓకే, సో థిక్నెస్ ఎక్కువ అంటే వర్క్ పీస్ థిక్నెస్ అనేది ఎక్కువ ఉండేటప్పుడు మనం ఏంటంటే ఇలా బివిలింగ్ కానీ చాంఫరింగ్ కానీ అలా మనం కట్అవుట్స్ అలా ఇస్తాం అనమాట ఎడ్జెస్ దగ్గర. ఓకే, సో అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి వెల్డ్ అనేది ఎక్కువగా డిపాజిట్ అయ్యి స్ట్రెంగ్త్ ఆఫ్ ది వెల్డ్ పోర్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో థిక్నెస్ ఎక్కువగా ఉంటే టూ మచ్ మనకి పెనిట్రేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉండవు కదా రైట్. ఎంత థిక్నెస్ మనం ఫిల్లర్ మెటీరియల్ ఎక్కువ పెట్టుకున్నా పెనిట్రేషన్ అనేది ప్రాపర్గా జరగకపోవచ్చు. సో దట్ మనకి ఏంటంటే ఇలా చాంఫరింగ్ ఇవ్వడం వల్ల సో సమ్ వాట్ ఈ పెనిట్రేషన్ గ్యాప్ అనేది తగ్గుతుంది కదా రైట్. మనకి ఏంటంటే మెటల్ అనేది ఈజీగా పెనిట్రేట్ అయ్యి బెటర్ జాయింట్ అనేది మనకి అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో క్రాస్ సెక్షన్, ఇక్కడ మనం క్రాస్ సెక్షన్ ఏం అబ్జర్వ్ చేసాం ఇందాక. ఓకే, సో ఇది వెల్డ్ బీడ్ అనుకుంటే మనం యాక్చువల్గా మనం సో థియరిటికల్గా మనం థ్రోట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇలా చేసాం. ఓకే, సో దాని క్రాస్ సెక్షన్ ఏంటి, ట్రయాంగులర్ రైట్. సో రఫ్లీ ట్రయాంగులర్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద గ్రూవ్ షేప్. ఓకే, సో వి కానీ లేకపోతే యూ షేప్లో కానీ జే షేప్లో కానీ ఇలాగా మనకి ఉంటుందన్నమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ద గ్రూవ్, సో ఇక్కడ మనం చాఫరింగ్ చేసిన బివిలింగ్ చేసిన ఓకే, సో దాన్ని బట్టి మనకి షేప్ అనేది క్రాస్ సెక్షన్ షేప్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద స్ట్రెంగ్త్, సో ఇట్ ఈస్ మోడరేట్ యూజువల్లీ ఫర్ లెస్ క్రిటికల్ లోడ్స్. ఓకే, ఫిల్లెట్ వెల్స్ అనేవి లెస్ క్రిటికల్ లోడ్స్కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, గ్రూవ్ వెల్స్ అనేది ఇట్ ఈస్ హై స్ట్రెంగ్త్. ఓకే, సో ఆఫెన్ యూజ్ ఫర్ ఫుల్ జాయింట్ పెనిట్రేషన్. ఓకే, సో ఫుల్ జాయింట్ పెనిట్రేషన్ కోసం మనం ఈ గ్రూవ్ వెల్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో కాంప్లెక్సిటీ, ఇట్ ఈస్ సింపుల్ వన్. ఓకే, ఫాస్ట్ వన్ అండ్ ఎకనామికల్. ఓకే, బట్ here it is groove is time consuming because we have to do beveling, chamfering if it requires right. సో ప్రీవియస్ గా మనం వెల్డింగ్ చేసే ముందే ప్రీసెట్ చేసుకోవాలి. సో మనకేంటంటే టైం కన్స్యూమింగ్ అనేది ఇక్కడ ఎక్కువగా అవుతుంది, దట్టు స్కిల్డ్ పర్సన్స్ అనేవి చేయగలరు ఇవి. ఓకే, సో రిక్వైర్డ్ హైయర్ స్కిల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద వెల్డ్ పొజిషన్స్. ఓకే, సో flat position, horizontal, vertical position, overhead. Okay, so these are the fillet weld positions. Okay, so welding positions are categorized by the American Welding Society అంటే AWS అంటారు కదా. సో అమెరికన్ వెల్డింగ్ సొసైటీ వాళ్ళు సో వెల్డింగ్ పొజిషన్ ని కేటగరైజ్ చేస్తారనమాట. ఓకే, సో అదర్ స్టాండర్డ్ బాడీస్ టు డిఫైన్ హౌ ఏ జాయింట్ ఈస్ ఓరియంటెడ్ రిలేటెడ్ టు ద welder. ఓకే, సో దీస్ పొజిషన్స్ ఆర్ primarily identified by the నెంబర్స్ దట్ 1 to 6. ఓకే, సో ఇనిషియల్గా 1 to 6 అనే నెంబర్స్తో ఐడెంటిఫై చేసేవాళ్ళు. ఓకే, సో అండ్ లెటర్ ఇండికేటింగ్ వెల్డ్ టైప్, జీ ఫర్ గ్రూవ్. ఓకే, ఇక్కడ చూసారుగా జీ ఫర్ గ్రూవ్, ఎఫ్ ఫర్ ఫిల్లెట్. ఓకే, సో అలా ఐడెంటిఫై చేస్తారన్నమాట. ఓకే, సో గ్రూవ్ వెల్స్ ఫర్ బట్ జాయింట్స్, ఎఫ్ ఐ మీన్ ఫిల్లెట్ వెల్స్ ఫర్ టీ జాయింట్స్. ఓకే, సో ఫిల్లెట్ వెల్స్ అనేవి టీ జాయింట్స్ కి యూజ్ చేస్తాం. టీ షేప్ లో ఉన్న చూసారా. ఓకే, అంటే పర్పెండిక్యులర్ గా అంటే 90 degrees మెయింటైన్ చేస్తాం కదా. ఓకే, సో గ్రూవ్ వెల్స్ ఫర్ బట్ జాయింట్స్. ఓకే, బట్ జాయింట్స్ అంటే ప్యారలల్ గా ఓకే ఇలా ప్లేస్ చేస్తాం కదా. సో దాన్ని మనం ఫిల్లెట్ వెల్స్ కి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ప్రీవియస్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో సో ఫ్లాట్ పొజిషన్ దట్ ఈస్ 1F లేదా 1G. ఓకే, సో ఇదేంటంటే దీన్ని డౌన్ హ్యాండ్ పొజిషన్ అని కూడా అంటారు. ఓకే, డౌన్ హ్యాండ్ పొజిషన్ అని కూడా అంటారు. ఓకే,
సో ఇందులో ఏంటంటే వెల్డింగ్ చేయాల్సిన పోర్షన్ ఉంది కదా, సో దాన్ని నేలకు సమాంతరంగా ఉంచుతారనమాట. ఓకే, సో దట్ ఏంటంటే వెల్డింగ్ అనేది ఈజీగా జరుగుతుంది ఈ పొజిషన్ లో. ఓకే, వెల్డర్ అనేది ఈజీగా చేయగలడు. ఓకే, సో ఇక్కడ కూడా అంతే కదా, ఫ్లాట్ గా పెట్టాడు, పైనుంచి వెల్డింగ్ చేస్తారనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఈజీ వన్. ఓకే, సో కమింగ్ టు ద 2F లేదా 2G. ఓకే, హారిజాంటల్ పొజిషన్స్. ఓకే, సో ఇందులో ఏంటంటే మనం నిలుగు ఉన్న ప్లేట్ పై సైడ్స్ కి మనం వెల్డింగ్ చేస్తాం అన్నమాట. చూసారా, ఫిల్లెట్ వెల్ లో కూడా అంతే. సో ఓకే, సైడ్స్ కి మనం వెల్డింగ్ చేస్తాం సైడ్ నుంచి, రైట్. ఓకే, సో కమింగ్ టు ద థర్డ్ వన్, ఇందులో వెల్డింగ్ ఏంటంటే నిలువుగా ఉంటుంది అనమాట. ఓకే, సో వెర్టికల్ గా ఉంటుంది. ఓకే, చూసారా, వెల్డింగ్ అనేది ఇక్కడ కూడా అంతే. 3G అంటే, ఓకే, 3G అంటే నిలువుగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వెర్టికల్ పొజిషన్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, డ్యూ టు గ్రావిటీ ఎఫెక్ట్ ఏంటంటే వెల్డ్ మెటల్ అనేది వెల్డింగ్ చేసేటప్పుడు కిందకి జారిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దట్ మనకి ఏంటంటే ఇక్కడ హై స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు ఎక్కువగా అవసరం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 4G. 4G ఏంటంటే ఓవర్ హెడ్ పొజిషన్. ఓకే, సో ఓవర్ హెడ్ ఇది టఫెస్ట్ జాబ్, రైట్. సో మన తలపై నుంచి జాయింట్ చేయాలంటే సమ్వట్ స్కిల్డ్ లేబర్ అవసరం. ఓకే, సో ఇక్కడ చూసారా, సీలింగ్ అనుకుంటే దీన్ని. సో ఈ కార్నర్ లో మనం వెల్డింగ్ అనేది చేయాలన్నమాట. సో ఇది టఫ్ కదా, రైట్. అప్ టు 4 పాయింట్స్ అంటే ఓవర్ హెడ్ పొజిషన్ వరకు మనకి ఫ్లాట్ కి, ఐ మీన్ ఫిల్లెట్ కి, గ్రూవ్ వెల్డ్ కి సేమ్ ఉంటుంది. బట్ కమింగ్ టు ద ఫిల్లెట్ వెల్డ్, సారీ గ్రూవ్ వెల్డ్, 5G అండ్ 6G ఆల్సో దే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 5G అంటే పైప్ ఇక్కడ ఉంది కదా, పైప్. సో దీన్ని కదలకుండా అలా ఉంచుతారు అనమాట. పైప్ అనేది ఇది ఫిక్స్డ్. ఓకే, వెల్డర్ ఏం చేస్తాడు, దీని చుట్టూ తిరిగి ఇలా వెల్డింగ్ చేస్తాడు అనమాట. ఓకే, అది 5G అన్నమాట. ఓకే, అదే సిక్స్త్ అనుకోండి, 6G. ఓకే, ఇది ఏంటంటే అరౌండ్ 45 డిగ్రీ ఇంక్లినేషన్ ఉంటుంది. ఓకే, 45 డిగ్రీ ఇంక్లినేషన్ తో పైప్ అనేది ప్లేస్ చేస్తారు. ఓకే, సో ఇది టఫెస్ట్ జాబ్ అన్నమాట. సో స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు అవసరం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీరు పైప్స్ అబ్జర్వ్ చేస్తే, సో 1G వరకు ఏంటంటే ఇక్కడ 2 సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో దాన్ని ఏంటంటే వెల్డింగ్ చేసేటప్పుడు పైప్ ని రొటేట్ చేస్తారనమాట. 1GR, G అంటే R అంటే రౌండ్ అన్నట్టు. ఓకే, సో రొటేట్ చేస్తూ వెల్డింగ్ చేస్తారనమాట. ఇక్కడ 2G అంటే వెర్టికల్ గా, సారీ, ఇక్కడ వెర్టికల్ ప్లేస్ చేస్తాం కనుక వీటి చుట్టూ మనం ఈజీగానే చేయొచ్చు. ఓకే, అది 2GR అన్నమాట. ఓకే, ఇంకా R. ఓకే, సారీ, R ఫర్ రోల్. ఓకే, సో ఇక్కడ రోలింగ్ చేయం కనుక మనకు అవసరం లేదు. ఓకే, సో types of welding joints, there are 5 common types of welding joints. ఓకే, సో బట్ జాయింట్ అని మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా, ఆబ్జెక్ట్స్ అనేవి సైడ్ బై సైడ్ ఇలా ప్యారలల్ గా ప్లేస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దట్ ఇక్కడ ఏంటంటే వెల్డింగ్ అనేది జరుగుతుంది. ఓకే, గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఆ వెల్డింగ్ అనేది పెనిట్రేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది బట్ జాయింట్. ఎడ్ జాయింట్ అంటే ఇలా 2 ఆబ్జెక్ట్స్ ని సైడ్ బై సైడ్ ఇలా పెట్టి ఆ పైన ఇలా వెల్డింగ్ చేస్తాం అన్నమాట. ఓకే, అదే ల్యాబ్ జాయింట్ అనుకోండి. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఇలా ప్లేస్ చేస్తే ఇంకొక ఆబ్జెక్ట్ ఇలా ప్లేస్ చేస్తాం, ఎక్కడ వెల్డింగ్ చేస్తాం, ఎక్కడ వెల్డింగ్ చేస్తాం అన్నమాట. సో దట్ జాయినింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది ల్యాబ్ జాయింట్ అన్నమాట. సో కాంటాక్ట్ ఏరియా సమ్వాట్ ఈ 2 సర్ఫేసెస్ కి ఇలా కాంటాక్ట్ ఏరియా అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో కమింగ్ టు ద టీ జాయింట్, టీ షేప్ లో ఉంటుంది అన్నమాట. ఎక్కడ వెల్డింగ్ చేస్తాం అక్కడ వెల్డింగ్ చేస్తాం. ఓకే, అదే కార్నర్ జాయింట్ అనుకోండి, ఎల్ షేప్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం వెల్డింగ్ చేస్తాం అనమాట. లేదా ఇక్కడ ఇమేజ్ లో చూపించినట్టు ఇలా పెట్టి ఇక్కడ వెల్డింగ్ చేస్తాం మనం. ఓకే, సో అది కార్నర్ జాయింట్ అన్నమాట. ఓకే, ఎఫెక్ట్స్ ఆఫ్ పొలారిటీ ఇన్ నాన్ కన్జ్యూమబుల్ వెల్డింగ్ ప్రాసెస్. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ DCEN కానీ లేదా DCEP కానీ ఒకటి గుర్తుంచుకోండి కరెక్ట్గా.
ఓకే. ఎందుకంటే ఇక్కడ పొలారిటీస్ అని ఉంటాయి చూసారా? డిసిఈపి అంటే డైరెక్ట్ కరెంట్ స్ట్రైట్ పొలారిటీ అన్నట్టు. ఓకే. సో డిసిఆర్పి అంటే డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీ. ఓకే. ఇక్కడ ఎలక్ట్రోడ్ అనేది నెగిటివ్ ఉంటుంది. ఓకే. వర్క్ పీస్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఇక్కడేంటి ఎలక్ట్రోడ్ పాజిటివ్ ఉంటుంది, వర్క్ పీస్ ఏమో నెగిటివ్ ఉంటుంది అనమాట. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కనుక ఒకటి గుర్తుంచుకోండి, జస్ట్ ఆపోజిట్ టు దట్ అదర్ వన్. ఓకే. సో ఏసీ అంటే మోడరేట్ గానే ఉంటుంది మ్యాక్సిమం. ఓకే. సో ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ గానే ఉంటుంది అనమాట. ఓకే. అలా. సో ఏసీకి అంతగా పెద్దగా పెట్టించుకోవాల్సిన లేదు. ఏసీ అంటే ఆల్టర్నేట్ కరెంట్ అనమాట. ఓకే. సో కరెంట్ ని మనం సప్లై చేసేటప్పుడు మనం ఎలాంటి అవుట్పుట్ ని మనం అప్టైన్ చేస్తాం అనే దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాసెస్ అనేవి మనకి డిజైన్ చేశారనమాట. ఓకే. సో ఫస్ట్ మనం డిసిఈఎన్ ని అంటే డైరెక్ట్ కరెంట్ స్ట్రైట్ పొలారిటీలో ఇక్కడ డిసిఈఎన్ అంటే డైరెక్ట్ కరెంట్, డిసి అంటే డైరెక్ట్ కరెంట్, ఎలక్ట్రోడ్ నెగిటివ్ అనమాట ఈఎన్ అంటే. సో డిసిఎస్పి అంటే మనం ఏం గుర్తుంచుకోవాలి, ఎలక్ట్రోడ్ నెగిటివ్ అన్నట్టు గుర్తుంచుకోవాలన్నమాట. ఇది ఒకటి ఇలా గుర్తుంచుకున్నారు అనుకోండి. ఇక్కడ డిసిఈపి అంటే ఎలక్ట్రోడ్ పాజిటివ్, అది దేనికి రివర్స్ పొలారిటీ, రైట్? సో అందుకు ఇది జస్ట్ ఆపోజిట్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఒకటి కరెక్ట్ గా మీరు ప్రాపర్ గా గుర్తుంచుకుంటే ఇంకోటి మీకు ఆటోమేటిక్ గా గుర్తు వచ్చేస్తుంది. ఓకే. సో జస్ట్ ఆపోజిట్ టు కనుక. ఓకే. సో ఇక్కడ మనం ఎలక్ట్రోడ్ కి ఏంటంటే ఇది ఎలక్ట్రోడ్ కదా. సో ఈ ఎలక్ట్రోడ్ కి నెగిటివ్ టెర్మినల్ ని అటాచ్ చేస్తాం. ఇది వర్క్ పీస్ అన్నమాట. ఓకే. ఈ వర్క్ పీస్ కి పాజిటివ్ టెర్మినల్ ని అటాచ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఈ స్ట్రైట్ పొలారిటీని ఈజీగా గుర్తుంచుకోవడానికి ట్రిక్ ఏంటంటే మనకి ఈఎస్పిఎన్ న్యూస్ ఉంటుంది, రైట్? మన క్రికెట్ ఇన్ఫో అవన్నీ చూడడానికి, రైట్? సో ఎలక్ట్రోడ్ స్ట్రైట్ పొలారిటీలో నెగిటివ్ ఉంటుంది అన్నట్టు గుర్తుంచుకోండి. ఓకే. ఓకే, దట్ ఈస్ ద ట్రిక్ హియర్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం ఎలక్ట్రోడ్ కి నెగిటివ్ టెర్మినల్ ని వర్క్ పీస్ కి పాజిటివ్ టెర్మినల్ ని అటాచ్ చేస్తాం కదా. సో దట్ ఏంటంటే వర్క్ పీస్ దగ్గర ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే. బికాస్ ఇట్ హ్యాస్ ఏ పాజిటివ్ టెర్మినల్ హియర్. ఓకే. సో ఎలక్ట్రోడ్ ఏంటి 33% కన్జ్యూమ్ అవుతుంది. ఓకే. ఎలక్ట్రోడ్ ఏంటంటే 1/3 కన్జ్యూమ్ అయితే, అంటే అక్కడ హీట్ జనరేట్ అయితే మనకి వర్క్ పీస్ దగ్గర 2/3 హీట్ జనరేట్ అవుతుంది అనమాట. ఓకే. సో అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏంటంటే వర్క్ పీస్ దగ్గర మోర్ హీట్ అనేది జనరేట్ అవడం వల్ల మనకేంటంటే చూసారా పెనిట్రేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. ఓకే. సో దట్ మన ఏంటి థిక్నెస్ ఎక్కువగా ఉండే వర్క్ పీసెస్ ని మనం ఈజీగా వెల్డ్ చేయొచ్చు. ఏ పొలారిటీలో? డైరెక్ట్ కరెంట్ స్ట్రైట్ పొలారిటీలో మనం థిక్నెస్ ఎక్కువగా ఉన్న వర్క్ పీసెస్ ని మనం వెల్డింగ్ అనేది ప్రాపర్ గా చేయొచ్చు. ఓకే. సో ఇన్ జనరల్ మనం ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ఇంకా కాపర్ లాంటి మెటల్స్ ని మనం వెల్డ్ చేయడానికి మనం ఈ ప్రాసెస్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఆక్సైడ్ క్లీనింగ్ అని ఉంది కదా. సో ఇక్కడ నో క్యాథోడ్ క్లీనింగ్ అనేది ఆ, అంటే క్యాథోడ్ క్లీనింగ్ అనేది అవసరం లేదనమాట మనకి ఇక్కడ. ఓకే. సో సో ఈ టెక్నిక్ లో ఏంటంటే ఫ్యూజన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది అనమాట. ఓకే. సో హీట్ ఎఫెక్టెడ్ జోన్ అంటే మనం వెల్డింగ్ ఇలా చేస్తాం కదా. సో ఆ నియర్ బై ఏరియా అనేది సంవాట్ మెల్ట్ అవుతుంది అనమాట. సో అలా కొంచెం డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఆ హీట్ అనేది తగ్గుతూ వస్తుంది. దాన్ని మనం హీట్ ఎఫెక్టెడ్ జోన్ గా అంటాం అనమాట. ఎక్కడ వరకు మనకి హీట్ అనేది ఉంటుందో దాని వరకు మనం హీట్ ఎఫెక్టెడ్ జోన్ గా కన్సిడర్ చేస్తాం వైల్ మెల్టింగ్. ఓకే, వైల్ వెల్డింగ్. ఓకే. సో అది గుర్తుంచుకోండి. ఓకే. కమింగ్ టు ద ప్రాసెస్ అంతా కంప్లీట్ కదా. ఓకే. ఇక్కడ బేసిక్ గా మనకి క్యాథోడ్ అంటే ఏంటి, యానోడ్ అంటే ఏంటి అనేది మీరు చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా. మనకి గ్రేడ్స్ ఉంటాయి మన మార్క్ లిస్ట్ లో. ఏ ప్లస్ అనే గ్రేడ్ ఉంటుంది కదా. సో ఇది గుర్తుంచుకోండి. ఏ అంటే యానోడ్, ప్లస్ అంటే పాజిటివ్ సైన్, పాజిటివ్ సైన్ ఉంటే అది యానోడ్ అన్నట్టు. ఓకే. సో ఆపోజిట్ క్యాథోడ్ అంటే నెగిటివ్ అన్నట్టు కదా. ఓకే. సో అలా గుర్తుంచుకోండి. సో పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ ఉంది కనుక వర్క్ పీస్ అనేది యానోడ్. ఓకే. నెగిటివ్ టెర్మినల్ అనేది ఎలక్ట్రోడ్ కనెక్ట్ అయ్యింది కనుక ఎలక్ట్రోడ్ క్యాథోడ్ అన్నమాట. ఓకే. సో జస్ట్ రివర్స్ టు దట్ డిసిఈపి. ఓకే. సో డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రోడ్ పాజిటివ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇది రివర్స్ పొలారిటీ. ఓకే. సో ఇక్కడ మనకి ఇది క్యాథోడ్,
వర్క్ పీస్ క్యాథోడ్ అన్నమాట, ఇదేమో యానోడ్. ఓకే ఓకే. సో ఇక్కడ మనకి ఎక్కడ హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది చెప్పండి, పాజిటివ్ టెర్మినల్ దగ్గర, రైట్. సో పాజిటివ్ టెర్మినల్ దగ్గర 2/3 హీట్ జనరేట్ అయితే వర్క్ పీస్ దగ్గర 1/3 హీట్ జనరేట్ అవుతుంది. ఓకే, 1/3 హీట్ అనేది వర్క్ పీస్ దగ్గర జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, పెనిట్రేషన్ అనేది డీప్ గా అవ్వదు, సో టాప్ సర్ఫేస్ మీద జరిగే ఛాన్స్ ఉంటుంది, అంటే లెస్ డెప్త్ అన్నమాట. ఓకే, సో ఈ వెల్డింగ్ అనేది థిన్ షీట్స్ ని వెల్డింగ్ చేయడం కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇదేంటంటే థిక్ షీట్స్. ఓకే, సో ఇదేమో థిన్. ఓకే, థిన్ వర్క్ పీసెస్ ని వెల్డ్ చేయడం కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో జస్ట్ లైక్ అల్యూమినియం, మెగ్నీషియం అంటే వెల్డింగ్ చేయడానికి లేదా క్లీనింగ్ చేయడం కోసం మనం డీసీఈపీని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే స్ట్రాంగ్ క్యాథోడిక్ క్లీనింగ్ అనేది అవసరం అన్నమాట. ఓకే, సో ఈ క్యాథోడిక్ క్లీనింగ్ అంటే ఏంటి అంటే, సో వర్క్ పీస్ మీద ఆక్సైడ్ లేయర్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఆక్సైడ్ లేయర్స్ ని క్లీన్ చేయడం కోసం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్క్ అనేది జనరేట్ అయినప్పుడు పాజిటివ్ అయాన్స్ ఏంటి, అవి వర్క్ పీస్ ని స్ట్రైక్ చేస్తాయి కదా ఈ పాజిటివ్ అయాన్స్. ఓకే, సో అలా స్ట్రైక్ అయినప్పుడు ఆ పైన ఉండే ఆక్సైడ్ లేయర్ ఉంటుంది కదా. ఓకే, ఈ వర్క్ పీస్ మీద ఆక్సైడ్ లేయర్, సో ఆక్సైడ్ లేయర్ ని క్లీన్ చేస్తుంది అనమాట. సో దట్ ఏంటంటే మనకి బేస్ మెటల్ అనేది ఉంటుంది కదా, వెల్డింగ్ చేసేటప్పుడు ప్రాపర్ గా వెల్డింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ప్రాపర్ గా ఫ్యూజ్ అయ్యి మనకి వెల్డింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా జరుగుతుంది. సో ఇక్కడ అనేది మనకి స్ట్రాంగ్ క్యాథోడిక్ యాక్షన్ అనేది, అంటే క్యాథోడిక్ క్లీనింగ్ అనేది నెసెసరీ అనమాట డిసిఈపిలో. సో మనకి ఏంటంటే సర్ఫేస్ క్లీన్ చేయాలన్నా మనం కొన్నిసార్లు ఈ డిసిఈపిని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, రివర్స్ పొలారిటీని యూజ్ చేస్తాం. ఓకే, సో హీట్ ఎఫెక్టెడ్ జోన్ నేరో, ఇన్సఫిషియంట్ మెల్టింగ్, బికాస్ ఇక్కడ డెప్త్ ఆఫ్ పెనిట్రేషన్ ఇక్కడ తక్కువ కదా, సో మనకి ఏంటంటే ఫ్యూజన్ కూడా తక్కువగానే అవుతుంది. ఓకే, సో ఆల్టర్నేట్ కరెంట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ప్లస్ మైనస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 50% ఆఫ్ ది హీట్ ఆన్ వర్క్ పీస్, 50% ఆన్ ఎలక్ట్రోడ్. ఓకే, సో హాఫ్ సైకిల్ క్లీనింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ పెనిట్రేషన్ ఏంటంటే మోడరేట్ గా ఉంటుంది. ఓకే, సో డిసిఈపిలో చూసారా ఎలా ఉందో, డిసిఈఎన్ లో డెప్త్ ఎక్కువ ఉంది, సో దానికన్నా మోడరేట్ గా ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో. ఓకే, డిసిఈపి కన్నా కొంచెం ఎక్కువగా డెప్త్ ఆఫ్ పెనిట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ బీడ్ విడ్త్ అనేది చూసారా మోడరేట్ గానే ఉంటుంది, ఇక్కడ అన్ని మోడరేట్ గానే ఉంటుంది ఏసీలో. ఓకే, సో అందుకు నేను ఏంటంటే డిసిఈఎన్ ని కరెక్ట్ గా గుర్తుంచుకోండి, మనకి ఇక్కడ ట్రిక్ కూడా ఉంది కనుక. ఓకే, సో అది కరెక్ట్ గా గుర్తుంచుకుంటే దానికి ఆపోజిట్ డిసిఈపి. ఓకే, సో ఈ రెండింటికి ఇన్ బిట్వీన్ అంటే మోడరేట్ అనేది గుర్తుంచుకుంటే దాని ఏసీ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకి, రైట్. సో చాలా వరకు మోడరేట్ గానే ఉంటుంది. ఓకే, చూసారా, సో ఇక్కడ హాఫ్ సైకిల్ క్లీనింగ్ అన్నట్టు. ఓకే, సో అది పొలారిటీస్ గురించి. ఓకే, సో కంప్లీట్ గా మీరు ఒక డిసిఈఎన్ ని గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, so arc welding. Okay, arc welding is a welding process that is used to join metal to metal by using electricity to create enough heat to melt metal, and the melted metals when cooled result in the binding of the metals. Okay, సో మనం ఏంటంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని, ఓకే, సో ఈ మెటల్స్ ని కరిగించి అతికించే ప్రక్రియను మనం ఆర్క్ వెల్డింగ్ అంటాం. ఓకే, సో ఇక్కడ మీరు ఎలక్ట్రోడ్ చూసారు కదా, సో ఈ ఎలక్ట్రోడ్ మీద ఫ్లక్స్ అనేది కోటింగ్ చేస్తారన్నమాట. సో దట్ ఇది ఏంటంటే, సో అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్ ని ఆక్సిజన్ తో రియాక్ట్ అవ్వకుండా వెల్డ్ అనేది ప్రాపర్ గా వచ్చేలాగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఈ వెల్డ్ అయింది కదా, ఈ వెల్డింగ్ మీద చిన్న లేయర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, లేయర్ ఫామ్ అవుతుంది. సో ఆ లేయర్ ని మనం హ్యామర్ ని యూజ్ చేసి, ఇంకా వెల్డింగ్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తో క్లీన్ చేసి మనం క్లీన్ చేసుకోవాలి. ఓకే, సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఆక్సైడ్ లేయర్స్ అనేవి ఫామ్ అవ్వు, బెటర్ వెల్డింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో బేర్ ఎలక్ట్రోడ్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేయం, సో ఫ్లెక్స్ కోటెడ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆక్సైడ్ లేయర్స్ అనేవి ఫామ్ అవ్వు, స్లాగ్ ఇంక్లూజన్స్ అలాంటివి జరగవు అనమాట వెల్డింగ్ లో. ఓకే,
సో ఈ ఆర్క్ వెల్డింగ్ లో మనకి SMAW అని, ఓకే, అండ్ మిగ్, టిగ్, ఓకే, ఇంకా SAW, కార్బన్ ఆర్క్ వెల్డింగ్, ఓకే, ఇవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో SMAW అంటే షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అనమాట. ఓకే, సో దీన్ని స్టిక్ వెల్డింగ్ అని కూడా అంటారు. ఓకే, జనరల్ ప్రాసెస్ కోసం ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, సో మిగ్ ఏంటంటే మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ అనమాట. ఓకే, ఇందులో ఏంటంటే ఎలక్ట్రోడ్ వైర్ రూపంలో మనకి కంటిన్యూస్ సప్లై అనేది జరుగుతుంది. ఓకే, సో ప్రొటెక్షన్ కోసం ఏంటంటే మనం ఇనర్ట్ గ్యాసెస్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, కమింగ్ టు ద టిగ్. టిగ్ వెల్డింగ్ ఏంటంటే టంగస్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ అనమాట. ఓకే, ఇందులో ఏంటంటే నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇందులో ఏంటంటే గుడ్ క్వాలిటీ వెల్డింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఎస్ఏడబ్ల్యూ అంటే సబ్మర్జ్ ఆర్క్ వెల్డింగ్ అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే ఆర్క్ అనేది ఫ్లక్స్ బోర్డ్ కింద సబ్మర్జ్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, వీ విల్ సీ దట్. ఓకే, కమింగ్ టు ద ఇది సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ ఏంటంటే థిక్నెస్ ఎక్కువగా ఉండే వెల్డింగ్స్ చేయడానికి అండ్ దట్టు రౌండ్ ఆబ్జెక్ట్స్ కూడా చేయడానికి కోసం మనం ఈ సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్స్ ని యూజ్ చేస్తాం అనమాట. లైక్ సిలిండ్రికల్ షేప్స్ ఉంటాయి కదా, సో పైప్స్ కానీ అలాంటి వాటికి చేయడం కోసం మనం ఈ సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ ని ప్రిఫర్ చేస్తాం అనమాట. ఓకే, సో ఎందుకంటే ఇది ఫ్లక్స్ ఉంటుంది కదా, ఫ్లక్స్ కింద మనకి ఆర్క్ జనరేట్ అవుతుంది. సో దట్ మనకి ఏంటంటే అవుటర్ అట్మాస్ఫియర్ తో మనకి కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అది క్లియర్ గా చూద్దాం వీడియోలో, మీకు బెటర్ క్లారిటీ అనేది ఉంటుంది. ఓకే, సో కార్బన్ ఆర్క్ వెల్డింగ్ అంటే కార్బన్ ఎలక్ట్రోడ్ ను ఇందులో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్. ఓకే, సో రిమైనింగ్ పార్ట్స్ అన్ని మనకి డిస్కస్ చేసినవి కదా, రైట్? సో నో నీడ్ టు డిస్కస్ ఇట్ అగైన్. ఓకే, సో బట్ జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే, ఓకే, సో కమింగ్ టు ద టంగస్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్. ఓకే, TIG welding or gas tungsten arc welding uses a non-consumable tungsten electrode to create an electric arc that melts the workpiece. Okay, while an inert shielding gas like argons protects the molten weld puddle and electrode from oxidation. Okay, so a separate filler rod is manually fed into the weld puddle to add material, allowing for precise control and high quality welds in industries from aerospace to construction. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, సో ఇది ఎలక్ట్రోడ్. ఓకే, వైట్ కలర్ లో కనబడుతుంది కదా, అది టంగస్టన్ ఎలక్ట్రోడ్ అనమాట. ఓకే, అది నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే షీల్డింగ్ గ్యాసెస్ ని యూజ్ చేస్తాం, జస్ట్ లైక్ ఆర్కాన్. ఓకే, సో అవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే అట్మాస్ఫియర్ కంటామినేషన్ అనేది జరగదు. ఓకే, సో ఆక్సైడ్ లేయర్స్ అనేవి ఫామ్ అవ్వవు అనమాట. ఓకే, ఇఫ్ నీడెడ్ మనం ఎక్స్ట్రాగా మనం ఫిల్లర్ మెటీరియల్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకి బెస్ట్ క్వాలిటీ వెల్డింగ్ అనేది మనం అవుట్పుట్ గా మనం అప్టైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అందుకే మనం ఏరోస్పేస్ టు కన్స్ట్రక్షన్ లెవెల్ వరకు మనం ఈ టిగ్ వెల్డింగ్ ని ప్రిఫర్ చేస్తాం ఫర్ బెటర్ క్వాలిటీ ఆఫ్ ది వెల్డ్. ఓకే, మెయిన్ పాయింట్స్ ఇక్కడ ఏంటంటే నాన్ కన్స్యూమబుల్ ఎలక్ట్రోడ్, డిసిఎస్పి అంటే ఏంటి, డైరెక్ట్ కరెంట్ స్ట్రైట్ పొలారిటీ. ఓకే, సో స్ట్రైట్ పొలారిటీ అంటే ఎలక్ట్రోడ్ నెగిటివ్, రైట్? సో ఈఎస్పి అని చెప్పాను కదా, ఎలక్ట్రోడ్ స్ట్రైట్ పొలారిటీలో నెగిటివ్ అని. ఓకే, సో అది గుర్తుంచుకోండి. ఓకే, అండ్ ఏసీ కూడా వాడతారు. ఓకే, స్ట్రైట్ పొలారిటీ అండ్ ఆల్టర్నేట్ కరెంట్ కూడా యూజ్ చేస్తారు. ఫిల్లర్ రిక్వైర్డ్ వన్ మెటీరియల్ థిక్నెస్ ఈస్ మోర్ దాన్ 5 mm. ఓకే, 5 mm కన్నా ఎక్కువ థిక్నెస్ ని మనం వెల్డ్ చేయాలి అన్నప్పుడు మనకి ఏంటి, డెప్త్ ఆఫ్ పెనిట్రేషన్ ఎక్కువగా ఉండాలి కదా, రైట్? సో అప్పుడే కదా మనకి బెటర్ క్లారిటీ అంటే బెటర్ వెల్డింగ్ అనేది జరుగుతుంది. సో మనం ఏంటంటే ఎక్స్ట్రాగా మనం ఫిల్లర్ మెటీరియల్ ని సప్లై చేస్తాం. ఓకే, సో పెనిట్రేషన్ అనేది ఎక్కువగా జరిగి మనకి ఎక్కువ థిక్నెస్ ఉండే మెటీరియల్ కూడా మంచి వెల్డ్ అనేది అప్టైన్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ జనరల్ గా లెస్ దెన్ 5 mm కి మనకి అవసరం లేదన్నమాట ఫిల్లర్ మెటీరియల్. ఓకే, మోర్ దెన్ 5 అయితేనే మనకి ఫిల్లర్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే,
So tungsten electrode is used. Okay, these are the 5 main points. Okay, so advantages of the TIG welding are higher precision. Okay, cleaner welds we can obtain. Okay, better suited to thinner materials. Okay, so suitable for dissimilar metals, greater option for regarding the filler. Okay, so these are the main points for tungsten inert gas welding. Okay, సో ఇక్కడ మీరు ఎక్విప్మెంట్ లో అబ్జర్వ్ చేస్తుంటే సో ఇది టంగస్టన్. సో ఇక్కడ నుంచి మనకి షీల్డింగ్ గ్యాస్ అనేది సప్లై అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఏంటంటే మనకి వర్క్ ఏరియా చూసారా, ఇక్కడ ఈ సైడ్ నుంచి మనకి సప్లై అనేది జరుగుతుంది అనమాట. రైట్, సో డైరెక్ట్ గా మనకు వెల్డింగ్ అయ్యే టైంలోనే మనకి షీల్డింగ్ అనేది జరుగుతుంది అనమాట. షీల్డింగ్. ఓకే, సో ఆ గ్యాస్ అనేది వెల్డ్ మీద పడడం వల్ల మనకి ఏంటంటే అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్ ని కాంటాక్ట్ అయ్యి ఆక్సైడ్ లేయర్స్ ఫామ్ అవ్వకుండా ఈ షీల్డింగ్ గ్యాస్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి అనమాట. ఓకే, కమింగ్ టు ద మెటల్ inert gas welding. Okay, so MIG welding or gas metal arc welding is an arc welding process that uses a continuous consumable wire electrode. ఇక్కడ మీరు చూసారు కదా, సో ఇలా రోల్స్ లో మనకి కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అనేది సప్లై చేస్తాం అనమాట. ఓకే, టు మెల్ట్ అండ్ ఫ్యూజ్ మెటల్ పీసెస్ టుగెదర్ వైల్ ఏ షీల్డింగ్ గ్యాస్ ప్రొటెక్ట్స్ ద వెల్డ్ ఫ్రమ్ అట్మాస్ఫియరిక్ కంటామినేషన్. ఇక్కడ కూడా మనం షీల్డింగ్ గ్యాస్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ద ప్రాసెస్ క్రియేట్స్ అన్ ఎలక్ట్రిక్ ఆర్క్ బిట్వీన్ ద వైర్ అండ్ ద వర్క్ పీస్, హీటింగ్ బోత్ టు ఫార్మ్ ఏ మోల్టన్ వెల్డ్ puddle. Okay, so MIG welding is a versatile and popular choice for various metals like steel and aluminum, known for its high speed and relatively ease of use. Okay, సో దీనికి ఏంటంటే ఈజీగా మనం యూజ్ చేయగలం కనుక పెద్దగా మనకి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అవసరం లేదు. ఓకే, సో బట్ సమ్వాట్ అండర్స్టాండింగ్ ఉన్న క్యాండిడేట్స్ మనం రిక్రూట్ చేసుకొని యూజ్ చేయడానికి ఫీజిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈజీగా లెర్న్ చేయొచ్చు దీన్ని. ఓకే, సో మేక్ ఇట్ ఏ కామన్ ఎంట్రీ పాయింట్ ఫర్ బిగినర్ వెల్డర్స్. రైట్, సో మెయిన్ పాయింట్స్ ఇక్కడ ఏంటంటే కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్. ఓకే, చూసారా, కంటిన్యూస్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అనేది మనం సప్లై చేస్తాం. ఓకే, సో కరెంట్ ఈస్ హియర్ DCRP, రివర్స్ పోలారిటీ. ఓకే, సో మెటల్ ట్రాన్స్ఫర్ బై స్ప్రే ఆర్ డ్రాప్ టైప్. ఓకే, సో ఈ స్ప్రే అండ్ డ్రాప్ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ స్ప్రే టైప్ ఏంటంటే సో మనకి మనం హై వోల్టేజ్ లేదా ఎక్కువ వైర్ ఫీడింగ్ ఇస్తాం కదా, సో ఆ టైంలో ఈ ఏంటిది ఎలక్ట్రోడ్ ఉంటుంది కదా, దాని నుంచి చిన్న చిన్న మెటల్ స్ప్రే టైప్ లో మనకి వెల్డ్ పూల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ డ్రాప్ అనుకుంటే అది స్ప్రే టైప్ అంటే ఇలా చుక్కలు చుక్కలుగా ఉంటుంది కదా, సో ఇలా స్ప్రే టైప్ లో మనకి ఎప్పుడు హై వోల్టేజ్ ని మనం సప్లై చేసినప్పుడు ఓకే ఎక్కువగా వైర్ ఫీడ్ ఇచ్చినప్పుడు ఇలా స్ప్రే టైప్ లో జనరేట్ అవుతుంది. సో దట్ మనకి ఏంటంటే ఇందులో స్పాటరింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో వెల్డ్ ఫినిషింగ్ చాలా స్మూత్ గా వస్తుంది అనమాట. ఓకే, సో ఇందులో మనకి ఏంటంటే థిక్నెస్ ఎక్కువగా ఉండే మెటల్ ని వెల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, స్ప్రే టైప్ అనేది. అదే డ్రాప్ టైప్ అనుకోండి, సో డ్రాప్ టైప్ అంటే ఇది, సో ఇలా పెద్దగా బబుల్స్ ఫామ్ అయ్యేదాకా ఉంచుతారు అనమాట. ఓకే, అంటే మనం ఎక్కువ ఏంటంటే తక్కువ వోల్టేజ్ అండ్ కరెంట్ సప్లై చేసేటప్పుడు ఒక బబుల్ లా ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే, తక్కువ వోల్టేజ్ మనం సప్లై చేసినప్పుడు రైట్, సో ఆ టైం బబుల్ ఫామ్ అవడం వల్ల మనకి ఏంటంటే సో వెల్డ్ స్పాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఓకే, సో ఫినిషింగ్ అనేది అంతగా ప్రాపర్ గా ఉండదు. ఓకే, సో ఇదేంటంటే అందుకే తక్కువగా ఉపయోగిస్తారు అనమాట డ్రాప్ టైప్ అనేది. ఓకే, సో మెజారిటీగా మనకి స్ప్రే టైప్ అనేది గుడ్ ఫినిషింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇనర్ట్ గ్యాసెస్ ని యూజ్ చేస్తాం, జస్ట్ లైక్ హీలియం, ఆర్గాన్. ఓకే, అండ్ CO2 ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ షీల్డింగ్ గ్యాస్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సో ఇది ఎలక్ట్రోడ్, సో ఇక్కడ కంటిన్యూస్ గా సప్లై. ఓకే, ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇది మనకి హోల్డర్ అన్నమాట. ఓకే, అంటే ఇది
ఓకే, ఈ అసెంబ్లీని ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, సో ఇది గన్. సో మనకేంటంటే కంటిన్యూస్ గా మనకి వైర్ అనేది ఫీడ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ గన్ కి. ఓకే, ప్యారలల్లీ మనకి ఏంటంటే ఇక్కడ ఇనర్ట్ గ్యాస్ ఉంటుంది చూసారా, సో అది కూడా సప్లై అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా కంటిన్యూస్ గా సప్లై అయ్యి ఇక్కడ వెల్డింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో అదే ఇక్కడ మనకి చూపించడం అన్నమాట. ఓకే, సో ఇన్సైడ్ ఉంది కదా, సో ఇది కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్. ఓకే, సో గ్యాస్ షీల్డ్ అనమాట, చిన్న చిన్న ఉంది కదా బ్లాక్ కలర్ లో. ఓకే, అది షీల్డింగ్ గ్యాస్. ఓకే, సో అలా మనకేంటంటే కంటిన్యూస్ గా సప్లై అవడం వల్ల మనం బెటర్ వెల్డింగ్ అనేది అచీవ్ చేయొచ్చు ఇందులో. ఓకే, సో దట్టు ఇది ఈజీ ప్రాసెస్, బిగినర్స్ కూడా దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలిగే ఫీజిబిలిటీ ఉందన్నమాట. ఓకే, సో మేజర్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్ప్రే టైప్, డ్రాప్ టైప్ మెటల్ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం మనం. ఓకే, సో అది అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, దట్టు ఇక్కడ డిసిఆర్పి, కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్, నాన్ కన్జ్యూమబుల్ ఏంటి టిగ్. ఓకే, సో అది గుర్తుంచుకోండి డిఫరెన్సెస్ కూడా. ఓకే, డిఫరెన్స్ టేబుల్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద difference between the MIG welding and TIG welding. Okay, so coming to the process. Okay, uses a continuous feed consumable electrode. Okay, ఎక్కడంటే నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అనేది యూజ్ చేస్తాం మనం. ఓకే, సో ఫాస్టర్ వెల్డింగ్ స్పీడ్, ఎక్కడ ఏంటంటే స్లోవర్ వెల్డింగ్ స్పీడ్. ఓకే, లెస్ కంట్రోల్ ఓవర్ హీట్. ఓకే, సో వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, సో దానివల్ల ఏంటి మనకి స్ప్రే టైప్, డ్రాప్ టైప్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం, రైట్. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రిసైజ్ కంట్రోల్. ఓకే, సో ఏసీ కానీ డీసీ ఎస్పీ కానీ మనం యూజ్ చేస్తాం ఇక్కడ టిగ్లో. ఎక్కడంటే డీసీఆర్పి యూజ్ చేస్తాం కదా, రివర్స్ పొలారిటీ. ఇక్కడ డీసీ ఎస్పీ స్ట్రైట్ పొలారిటీ లేదా ఏసీని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో స్కిల్ లెవెల్, సో బిగినర్స్ కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు, బట్ టిగ్ వెల్డింగ్కి వచ్చేటప్పుడు సమ్వాట్ డిఫరెంట్ కదా, సో డిఫికల్ట్గా ఉంటుంది కనుక మనకి స్కిల్డ్ ఆపరేటర్స్ అనేది రిక్వైర్డ్ ఇక్కడ. ఓకే, సో కమింగ్ టు ద వెల్డింగ్ పొజిషన్స్, కెన్ బి యూజ్డ్ ఇన్ ఆల్ వెల్డింగ్ పొజిషన్స్. ఓకే, సో ఆల్ వెల్డింగ్ పొజిషన్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, లిమిటెడ్ టు ఫ్లాట్ అండ్ హారిజాంటల్ పొజిషన్స్. ఓకే, సో ఫ్లాట్ అండ్ హారిజాంటల్ పొజిషన్స్లో మాత్రమే మన టిగ్ వెల్డింగ్ని మనం యూజ్ చేయగలం. ఓకే, సో వెల్డింగ్ క్వాలిటీ ససెప్టబుల్ టు డిఫెక్ట్స్ లైక్ స్పాటర్, పోరోసిటీ. ఓకే, సో డ్రాప్ ఫోర్జింగ్ అయ్యే టైంలో మనం ఎక్కువగా స్పాటర్ని అబ్జర్వ్ చేయొచ్చు, రైట్. ఓకే, సో ఇట్ కమింగ్ టు ద టిగ్, ఇట్ ప్రొవైడ్స్ అ హై క్వాలిటీ. ఓకే, క్లియర్ వెల్స్ అనేవి మనం టిగ్ వెల్డింగ్ లో అప్టైన్ చేయొచ్చు. ఓకే, సో కాస్ట్ హియర్ ఈస్ లో ఎక్విప్మెంట్ అండ్ కన్జ్యూమబుల్ కాస్ట్. ఓకే, ఇక్కడ ఏంటంటే హైయర్ ఎక్విప్మెంట్ అండ్ కన్జ్యూమబుల్ కాస్ట్. ఓకే, సో టిగ్ వెల్డింగ్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. సో మిగ్ వెల్డింగ్ ఇన్ జనరల్ గా మనం యూజ్ చేస్తాం, బట్ బెటర్ వెల్డింగ్ అనేది జరగాలి అనే సిచ్యువేషన్స్ లో మనం టిగ్ వెల్డింగ్ ని ప్రిఫర్ చేస్తాం అనమాట. ఓకే, హైయర్ క్వాలిటీ వెల్డింగ్ కావాలి మనకి అనుకుంటాం, అందుకే మనం ఏంటంటే ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లో మనం ఎక్కువగా టిగ్ వెల్డింగ్ ని ప్రిఫర్ చేస్తాం అనమాట. ఓకే, gas welding. In gas welding, the required heat is obtained by burning the gas. Okay, ఇక్కడ మనం gas ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇన్ దిస్ వెల్డింగ్ యాజ్ మచ్ ద హీట్ ఈస్ జనరేటెడ్ బై బర్నింగ్ ఆక్సిజన్ అండ్ అదర్ ఫ్యూయల్ గ్యాసెస్. ఓకే, సో ఇన్ జనరల్ గా మనం ఎసిటిలిన్ గ్యాస్ ని మనం ఈ గ్యాస్ వెల్డింగ్ లో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఎసిటిలిన్ ఫార్ములా is C2H2. ఓకే, సో ఆక్సిఎసిటిలిన్ వెల్డింగ్ is CO2 అండ్ C2H2, దట్ ఈస్ అ ఫ్యూయల్ గ్యాస్. ఓకే, ఆక్సిజన్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో కలర్ కోడ్ ఫర్ సిలిండర్స్ ఇస్, ఆక్సిజన్ సిలిండర్ ని మనం బ్లాక్ కలర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఎసిటిలిన్ సిలిండర్ ని మనం మెరూన్ కలర్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో మెరూన్ కలర్ ని రిప్రజెంట్స్ యాజ్ డేంజర్ వన్. ఓకే, సో ఇది ఫ్యూయల్ గ్యాస్ కనుక మనం రెడ్ కలర్ అంటే మెరూన్ కలర్ అన్నట్టు గుర్తుంచుకోవచ్చు. ఓకే, so oxygen cylinder has a high internal pressure of around 2000 psi. psi అంటే pounds per square inch అన్నమాట. ఓకే, సో ఆ ప్రెషర్ వరకు మనం ఆక్సిజన్ సిలిండర్ ని మెయింటైన్ చేస్తాం. ఓకే, when it's a new one. ఓకే, సో కమింగ్ టు ద acetylene gas, it dissolved in a liquid solvent. ఓకే, సో ఎసిటోన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎసిటోన్ టు కీప్ ఇట్ స్టేబుల్. ఓకే, ఇది స్టేబుల్ గా ఉండదు కనుక మనం ఎసిటోన్ లో డిజాల్వ్ చేసి మనం లిక్విడ్ ఫామ్ లో మనం సిలిండర్స్ లో ఫిల్ చేస్తాం అనమాట. ఓకే,
So this is the formula. Okay. So C2H2 plus O2, that gives us CO plus H2, and it gives a heat. Okay. So same scenario. Okay. Okay. సో ఈ రిలీజ్ అయిన హీట్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకొని వెల్డింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే. ఇన్ ప్లేస్ ఆఫ్ C2H2 అంటే ఎసిటిలిన్, వీ కెన్ యూజ్ ఏ కాల్షియం కార్బైడ్. ఓకే, ఇది కూడా గుర్తుంచుకోండి. C2H2 కి రీప్లేస్ గా మనం కాల్షియం కార్బైడ్ ని యూజ్ చేయొచ్చు. ఓకే. టైప్స్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్ ఫ్లేమ్స్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ న్యూట్రల్ ఫ్లేమ్. ఓకే, ఇందులో ఏంటంటే ఆక్సిజన్ ఎసిటిలిన్ అనేది 1:1 రేషియోలో, అంటే ఆక్సిజన్ ఎంత పంపిస్తామో ఎసిటిలిన్ కూడా అంతే పంపిస్తాం అనమాట. సో దట్ మనం 3100 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ని మనం అచీవ్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ ద కామన్లీ యూజ్డ్ ఫ్లేమ్. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఆన్ మైల్డ్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్, క్యాస్ట్ ఐరన్ అండ్ కాపర్ ఎక్సెట్రా. ఓకే, సో ఇందులో ఏంటంటే అవుటర్ లేయర్ మనకి బ్లూయిష్ గా కనబడుతుంది అనమాట, ఇన్సైడ్ ఏమో ఇలా కనబడుతుంది. ఓకే, సో కమింగ్ టు ద కార్పరైజింగ్ ఆర్ రెడ్యూసింగ్ ఫ్లేమ్, ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ ని 0.85 to 0.95 తీసుకుంటే ఎసిటిలిన్ ని 1% గా మనం తీసుకుంటాం అనమాట. అంటే ఎసిటిలిన్ కన్నా కొంచెం తక్కువగా తీసుకుంటాం మనం ఇక్కడ. ఓకే, సో టెంపరేచర్ అరౌండ్ 2950 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, సో ఇట్ ఈస్ ఓన్లీ ఫ్లేమ్ దట్ ప్రొడ్యూసెస్ 3 ఫ్లేమ్ కోన్స్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇది రెడ్యూసింగ్ లేదా కార్బరైజింగ్ ఫ్లేమ్ అన్నమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే ప్రైమరీ, సెకండరీ అండ్ ఇంటర్మీడియట్ ఫ్లేమ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో చూసారా, ఫస్ట్ ఇన్నర్ కోన్ ప్రైమరీ వన్ అండ్ దిస్ ఇస్ ద సెకండరీ వన్. ఓకే, ఇన్ బిట్వీన్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తాం చూసారా, ఇది ఇంటర్మీడియట్ కోన్ అన్నమాట. ఓకే, సో అలా మనం 3 ఫ్లేమ్ లేయర్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇందులో. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఆన్ welding high carbon steels, low alloy steels, and certain non-ferrous. Okay, non-ferrous alloys like monel and aluminum. Okay, coming to the oxidized flame. ఎక్కడ ఏంటంటే ఆక్సిడైజ్డ్ మీన్స్ అంటే ఆక్సిజన్ ని ఎక్కువ క్వాంటిటీలో మనం పంపిస్తాం కంపేర్ టు ద ఎసిటిలిన్. ఓకే, సో దట్ వీ కెన్ గెట్ ఏ మోర్ టెంపరేచర్ రేంజ్. ఓకే, సో ఇట్ ఈస్ అరౌండ్ 3350 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, సో అరౌండ్ వాల్యూస్ మనకు అడుగుతారు, ఇది ఎగ్జాక్ట్ అని చెప్పడం. ఓకే, సో ఎక్కువ వాల్యూ ఉంటే అది ఆక్సిడైజింగ్. ఓకే, దానికన్నా కొంచెం తక్కువ టెంపరేచర్ రేంజ్ ఉంటే అది న్యూట్రల్, దానికన్నా తక్కువ ఉంటే అది కార్బరైజింగ్ లేదా రెడ్యూసింగ్ ఫ్లేమ్ అన్నట్టు గుర్తుంచుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఆన్ వెల్డింగ్ బ్రాస్, కాపర్ అండ్ బ్రాంజ్ అండ్ ఫర్ బ్రేజింగ్ ఫెరస్ మెటల్స్. ఓకే, సో దీస్ ఆర్ అబౌట్ ద గ్యాస్ వెల్డింగ్ ఫ్లేమ్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు చూడొచ్చు, ఇది ఆర్క్ వెల్డింగ్, ఇదేమో గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ అనమాట. సో ఆర్క్ వెల్డింగ్ నుంచి మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ గ్యాస్ ఉంటుంది చూసారా, ఈ ఫ్లేమ్. సో ఇక్కడ మనం కొన్నిసార్లు మనం ఎక్స్ట్రాగా ఫిల్లర్ మెటీరియల్ని ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, సో వీ కెన్ గెట్ ఏ వెల్డ్ పూల్ హియర్. ఓకే, సో అలా మనకి వెల్డింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఆక్సిజన్, ఇదేమో ఎసిటిలిన్. ఓకే, సో ఇలా సిలిండర్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ ప్రెజర్ రెగ్యులేటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ప్రెజర్ రెగ్యులేటర్స్ ని మనం ప్రాపర్ గా రిలీజ్ చేసుకొని మనం ఏంటంటే డిఫరెంట్ ఫ్లేమ్స్ ఉన్నాయి కదా, సో న్యూట్రల్ ఫ్లేమ్ అని, ఆక్సిజన్ ఫ్లేమ్ అని, ఓకే, అండ్ రెడ్యూసింగ్ ఫ్లేమ్ అని ఉన్నాయి కదా. సో అలా మనం ఈ ప్రెజర్ రెగ్యులేట్ చేసి మనం వాటిని అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద గ్యాస్ వెల్డింగ్. ఓకే, సో కమింగ్ టు ద థెర్మిట్ వెల్డింగ్. సో ఈ థెర్మిట్ వెల్డింగ్ అనేది మనం ఏంటంటే జనరల్ గా ఎక్కువగా అడిగే ఛాన్స్ ఎందుకుంటాయి అంటే ఇవి రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, సో వాటిని రిపేర్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఎక్కడైతే మనం బ్రేక్ అనేది అంటే ఫెయిల్యూర్ అనేది ట్రాక్స్ లో అబ్జర్వ్ చేస్తామో అక్కడ ఇలా అసెంబ్లీ చేస్తాం అనమాట. ఓకే, జస్ట్ లైక్ కాస్టింగ్. ఓకే, సో అలా మనం మోల్టెడ్ మెటల్ ని పోర్ చేసి, అంటే ఇది మిక్చర్ అనమాట. ఓకే, సో ఇక్కడ హీట్ చేస్తాం ఈ మెటల్. ఓకే, సో హీట్ చేశాక ఇక్కడ ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, తర్వాత మనం దీన్ని కట్ చేసి
ఇలా షేప్ చేస్తాం అనమాట. ఓకే, సో దట్స్ అబౌట్ ద థర్మిట్ వెల్డింగ్. ఓకే, సో ఇది అడిగే ఛాన్స్ ఎందుకు ఉంటాయంటే ఇది ఎక్కువ రైల్వేస్ లో యూజ్ చేస్తాం కనుక అడుగుతారు అనే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మాస్ రేషియో ఇచ్చాడు కదా, Fe3O4 to aluminum. So that is 3:1 ratio. Okay, so it is used for joining rails and large size castings. Okay, so అది గుర్తుంచుకోండి. The hermit mixture itself is ignited at around 1200 degrees centigrade. Okay, థర్మిట్ మిక్చర్ అంటే ఇక్కడ ఇలా పోర్ చేస్తాం కదా, అది థర్మిట్ మిక్చర్ అనమాట. ఓకే, సో థర్మిట్ వెల్డింగ్ టెంపరేచర్స్ క్యాన్ రీచ్ అప్రాక్సిమేట్లీ 3000 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ అవసరం లేదు. ఓకే, సో వెరీ లెస్ టైం టేక్స్ టు వెల్డ్. ఓకే, సో ఈజీగా మనం వెల్డింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, యూజెస్ 10 kg to 200 kg వెల్డింగ్ మెటీరియల్ అట్ సేమ్ టైం. ఓకే, అప్ టు 200 kg వెల్డింగ్ కూడా మనం చేయడానికి ఇక్కడ ఫీజిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, so coming to the non-fusion welding process. Okay, so in this type of welding process we make joint with the help of pressure. Okay, so ఇక్కడ మన హీట్ అనేది అంటే బేస్ మెటల్ ని మెల్ట్ చేయడం అనే ప్రాసెస్ ని మనం యూజ్ చేయం అనమాట. ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసాం కదా, ఆ ప్రాసెస్ మనం యూజ్ చేయం. ఇక్కడ మనం ఏంటంటే ప్రెజర్ ని యూజ్ చేసి జాయినింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం అనమాట. ఓకే, నాన్ ఫ్యూజన్ అన్నాడు అందుకే. ఓకే, ఫ్యూజ్ చేయం. ఓకే, సో నో ఫిల్లర్ మెటీరియల్ ఈస్ యూస్డ్. ఓకే, ఫిల్లర్ మెటీరియల్ అవసరం లేదు ఎందుకంటే మనం మెల్ట్ చేయట్లేదు కదా. ఓకే, సో నో ఎనీ టైప్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్ యూస్డ్. ఓకే, ఇక్కడ షీల్డింగ్ కూడా అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మాలిక్యులర్ లెవెల్లో డిఫ్యూజన్ అనేది జరిగి జాయినింగ్ అనేది జరుగుతుంది కనుక మనకి ఇక్కడ ఎటువంటి ఇనర్ట్ గ్యాసెస్ కానీ అవసరం లేదు. ఇనర్ట్ గ్యాస్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? అట్మాస్ఫియర్ కంటామినేషన్ అనేది జరగకుండా ఇనర్ట్ గ్యాసెస్ ని యూజ్ చేస్తాం, జస్ట్ లైక్ షీల్డింగ్, రైట్? సో మన ఇక్కడ ఎటువంటి అవసరం లేదన్నమాట. ఓకే, సో నాన్ ఫ్యూజన్ వెల్డింగ్ లో ఫస్ట్ వన్ ఎక్స్ప్లోజివ్ వెల్డింగ్. ఓకే, ఇట్ ఈస్ ఎ సాలిడ్ స్టేట్ జాయినింగ్ ప్రాసెస్. ఓకే, that uses the shock wave, okay, from a controlled explosion to, okay, controlled explosion ఇది గుర్తుంచుకోండి, to rapidly accelerate one metal component causing a high velocity collision with another. Okay, so this high energy impact forms a strong metallurgical bond between the two pieces of metal without significant heat transfer, allowing for the joining of dissimilar and normally unweldable materials like aluminum cladding with stainless steel. Okay, so the process is used in industries such as shipbuilding and petroleum refining for applications like cladding, pipes and components. ఓకే, సో మేజర్గా మనం దేనికి యూస్ చేస్తాం అంటే క్లాడింగ్స్. ఓకే, సో డిసిమిలర్ మెటల్స్ ని జాయిన్ చేయడం ఉంటుంది కదా. ఓకే, సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, సో ఇది ఒక వర్క్ పీస్ అనుకోండి, సో దానిపైన ఇంకో వర్క్ పీస్ ని పెడతాం అనమాట. ఓకే, సో దాని మీద మనం ఏం చేస్తాం అంటే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ని ప్లేస్ చేస్తాం. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ని ప్లేస్ చేస్తాం. ఓకే, సో బై ఇగ్నైటింగ్ దిస్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంటే కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ అనమాట అది. ఓకే, ఎక్స్ప్లోజన్ అంటే టూ మచ్ గా థింక్ చేయాల్సిన పనిలే, అంటే ఆ వెల్డింగ్ కి సరిపోయే లెవెల్లో మనం ఎక్స్ప్లోజన్ అనేది చేస్తాం అనమాట. ఓకే, సో అలా ఎక్స్ప్లోజన్ చేయడం వల్ల హై వెలాసిటీతో ఈ స్టాటిక్ గా ఉంటుంది కదా, స్టాటిక్ వర్క్ పీస్ కదా, అంటే మూవ్మెంట్ ఉండదు. ఓకే, కింద బేస్మెంట్ లో మనం పెడతాం బేస్ గా. ఓకే, సో హై వెలాసిటీతో వచ్చి దీన్ని స్ట్రైక్ చేస్తుంది కదా, సో ఇక్కడ ఏంటంటే మాలిక్యులర్ లెవెల్లో డిఫ్యూజన్ జరిగి బాండింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో అలా బాండింగ్ జరగడం వల్ల మనకి వెల్డింగ్ అనేది జరిగి ఆ టూ పీసెస్ అనేవి జాయినింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు వీడియో చూడొచ్చు. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. పైన చూసారా ఎక్స్ప్లోజన్ జరిగింది, కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్. ఓకే, సో అలా మనకేంటంటే జాయినింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, అలా మనకి ఎక్స్ప్లోజన్ వెల్డింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, again I'm playing. సో అలా పైన అనేది మనకి ఎక్స్ప్లోజన్ మెటీరియల్ అది. ఓకే, సో అలా మనకి
హై వెలాసిటీతో ఇంపాక్ట్ అనేది జరిగేటప్పుడు మాలిక్యులర్ లెవెల్లో డిఫ్యూజన్ అనేది జరుగుతుంది ఆ టూ పీసెస్ మధ్యలో. సో దట్ జాయినింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అనమాట వితౌట్ ఎనీ ఫ్యూజన్. సో ఫ్రిక్షన్ వెల్డింగ్ వీడియో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఫ్రిక్షన్ జనరేట్ అయ్యి హీట్ జనరేట్ అవుతుంది. సో దట్ బాండింగ్ అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే చూసారా ప్రెషర్ అనేది అప్లై చేస్తున్నారు. ఓకే, సో అలా మనకి ఏంటంటే బాండింగ్ అనేది జరుగుతుంది అనమాట. తర్వాత ఇది రిమూవ్ చేస్తారు ఈ ఎక్స్ట్రా మెటీరియల్ అనేది, అంటే ప్రొజెక్ట్ అయ్యింది కదా, సో దాన్ని గ్రైండ్ చేసి రిమూవ్ చేసి ఫినిష్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇలా మనకి ఫ్రిక్షన్ ద్వారా హీట్ అప్లై అయ్యి ఇక్కడ ఫ్యూజ్ అవుతుంది కదా, సో కంటిన్యూస్ గా ప్రెజర్ అనేది ఇలా అప్లై చేస్తున్నారు. ఓకే, సో ఇట్ ఈస్ ఏ సాలిడ్ స్టేట్ జాయినింగ్ ప్రాసెస్ దట్ యూజెస్ ఏ మెకానికల్ ఫ్రిక్షన్ to generate heat, okay, causing the material at the interface to soften and plasticize before being forged together under pressure to form a strong monolithic bond. Okay, this process does not use external heat or filler materials, making it suitable for wide range of dissimilar metals. Okay, so ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ గా మనం ఫిల్లర్ మెటీరియల్స్ కానీ హీట్ ని కానీ మనం యూజ్ చేయట్లేదు, రైట్. సో ఇక్కడ ఫ్రిక్షనల్ హీట్ ని మనం యూజ్ చేసుకొని జాయినింగ్ అనేది చేస్తాం. ఓకే, ఫ్రిక్షన్ ద్వారా హీట్ అనేది జనరేట్ అవుతుంది కదా, సో దట్ మనకి ప్రెషర్ అప్లై చేయడం ద్వారా జాయినింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఓకే, కూలింగ్ అయ్యాక పైన వచ్చిన ఈ లేయర్ ని మనం రిమూవ్ చేస్తాం అన్నమాట. ఓకే, టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ వెల్డింగ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రోటరీ ఫ్రిక్షన్ వెల్డింగ్. ఓకే, సో వన్ పార్ట్ ఈస్ రొటేటెడ్ అట్ హై స్పీడ్ వైల్ ప్రెస్డ్ అగైన్స్ట్ ఏ స్టేషనరీ పార్ట్. ఓకే, సో ఇందాక చూసారు కదా, ఒకటేమో స్టేషనరీగా ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే ప్రెస్ చేస్తూ ఉంటుంది, అంటే ప్రెజర్ అప్లై చేస్తుంది అన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇనర్షియా వెల్డింగ్. ఓకే, ఇది కూడా సేమ్ యాజ్ రోటరీ ఫ్రిక్షన్ వెల్డింగ్. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే ఫ్లై వీల్ యూజ్ చేస్తాం. ఓకే, so it stores a kinetic energy which is then released to power the initial rotation, creating a strong rapid friction heat. Okay, సో ఇవన్నీ సర్క్యులర్ షేప్ లో ఉండేవి. ఓకే, అంటే సిలిండ్రికల్ షేప్స్ కి, బట్ ఇక్కడ చూసారా రెక్టాంగులర్ షేప్స్ కి వెల్డ్ చేయడం కోసం మనం లీనియర్ ఫ్రిక్షన్ వెల్డింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇదేంటంటే ఇలాగ మూవ్ అవుతుంది అనమాట, అంటే సర్ఫేస్ ని రబ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో అలా రబ్ చేయడం వల్ల ఏంటి ఫ్రిక్షన్ జనరేట్ అయ్యి హీట్ జనరేట్ అవుతుంది, సో దట్ మనకి ఏంటంటే మనకి వెల్డింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో అలా మనకి ఇక్కడ లీనియర్ ఫ్రిక్షన్ వెల్డింగ్ అనేది యూజ్ అవుతుంది ఫర్ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ parts. Okay, coming to the friction stir welding. Okay, a non-consumable tool with a pin and shoulder idannata. Okay, so shoulder rotates and transfers a joint, okay, mechanically stirring and plastically deforming the material to create a weld without melting it. Okay, ఈ ఫ్రిక్షన్ స్టిర్ వెల్డింగ్ అలా మూవ్ అవుతూ వెల్డింగ్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, సో ఫ్రిక్షన్ స్టిర్ స్పాట్ వెల్డింగ్ ఇదేంటంటే ల్యాబ్ జాయింట్స్ కి యూజ్ చేస్తాం అనమాట, సేమ్ ప్రాసెస్, బట్ ఇక్కడ ఏంటంటే ల్యాబ్ జాయింట్స్ కి యూజ్ చేస్తాం. ఓకే, సో స్పాట్ వెల్డింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, రెసిస్టెన్స్ వెల్డింగ్ ఇట్ ఈస్ ఏ థర్మోఎలక్ట్రిక్ process that joins metal parts by passing a high electric current, okay, through them and applying pressure simultaneously, generating heat at contact surface to melt and fuse the metal. ఓకే, సో ఇదేంటంటే హై ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని ప్రెజర్ అప్లై చేసి ఆ కాంటాక్ట్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని మెల్ట్ చేసి ఫ్యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రెసిస్టెన్స్ వెల్డింగ్. ఓకే, సో this high current low voltage method is cost effective, produces strong welds, requires no filler metal and easy automated. Okay, so common types include spot welding for joining sheets at points. Okay, seam welding which creates a continuous watertight seams. Okay, సో ఇక్కడ కరెంట్ ఎంత యూజ్ చేస్తాం అంటే 20,000 amps to 50,000 amps
టైం పీరియడ్ ఏంటంటే 0.001 సెకండ్ టు 0.01 సెకండ్లోనే మనం ఫినిష్ చేస్తాం అనమాట. ఓకే, సో టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్ వెల్డింగ్, స్పాట్ వెల్డింగ్, సీమ్ వెల్డింగ్ అండ్ ప్రొజెక్షన్ వెల్డింగ్. ఓకే, అవేంటో చూద్దాం. సో కమింగ్ టు ద స్పాట్ వెల్డింగ్, జాయింట్స్ ఓవర్లాపింగ్ మెటల్ sheets by creating individual nugget welds at a specific points widely used in automotive body assembly. ఓకే, ఎగ్జాంపుల్ మనకి రిఫ్రిజిరేటర్స్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా 2 షీట్ మెటల్, ఇక్కడ యానిమేషన్ కూడా ఉంది కదా, సో ఇలా ప్లేస్ చేస్తాం అన్నమాట. ఓకే, అలా ప్లేస్ చేసి ఎలక్ట్రిక్ సప్లై అనేది జరుగుతుంది. ఓకే, సో బోత్ ఆర్ కండక్టర్స్. ఓకే, సో ఇలా జాయిన్ చేయడం వల్ల ఈ రెండింటి మధ్య స్పాట్ వెల్డింగ్ జరిగి జాయినింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, చూసారుగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి రైట్ సైడ్ వీడియోలో. సో అలా మనకి జాయినింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో సీమ్ వెల్డింగ్ కూడా సేమ్ ప్రాసెస్, బట్ ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్ గా చూసారా, కంటిన్యూస్ గా అలా వెల్డింగ్ జరుగుతుంది. సో దట్ ఏంటంటే మనకి లీక్ ప్రూఫ్ జాయినింగ్ అనేది ఇక్కడ అచీవ్ చేయొచ్చు. ఓకే, సో seam welding creates a continuous leak-proof seam by using a rotating wheel-like electrodes to join moving metal sheets. The welding speed is around 5 meter per minute. Okay, so LPG cylinders, boilers ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడం కోసం మనం ఈ సీమ్ వెల్డింగ్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ప్రొజెక్షన్ వెల్డింగ్. ఓకే, ఇక్కడ ప్రొజెక్షన్ వెల్డింగ్ అంటే చూసారా, ఒక పీస్ కి వర్క్ పీస్ కి జస్ట్ లైక్ ఇలా ప్రొజెక్షన్స్ లాగా మనం చేస్తాం అన్నమాట. ఓకే, సో సో దట్ మనం ఏంటంటే కరెంట్ అండ్ ప్రెజర్ అప్లై చేయడం ద్వారా ఈ ప్లేసెస్ లో మనకి వెల్డింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఏంటంటే మల్టీ పాయింట్ వెల్డింగ్ అని కూడా మనం అంటాం అన్నమాట. ఓకే, సో ఫ్లాష్ వెల్డింగ్ ఏంటంటే, సో ఇనిషియల్ గా కాంటాక్ట్ అయి ఉంటాయి. సో ఎలక్ట్రిక్ సప్లై మనం ఇస్తాం కదా, సో దట్ మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ ఆర్క్ జనరేట్ అవుతుంది బై సెపరేటింగ్ దీస్ టూ. ఓకే, సో సెపరేట్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ ఆర్క్ జనరేట్ అవుతుంది కదా, సో దెన్ మనం ప్రెజర్ అనేది అప్లై చేయడం ద్వారా మనకి ఇక్కడ జాయినింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో మనకి అంటే అప్సెట్ ప్రాసెస్ అంటారు దీన్ని, ఫోర్జింగ్ ఆపరేషన్స్ యూజ్ చేసి మన అంటే ఫోర్జింగ్ అంటే అదర్ దెన్ దట్ ప్రెజర్ అప్లై చేయడమే కదా మనం. ఓకే, సో ప్రెజర్ అప్లై చేసి మనకి ఇక్కడ జాయినింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అల్ట్రాసోనిక్ వెల్డింగ్ వీడియో చూడండి. ఓకే, సో అలా 2 డిసిమిలర్ మెటల్స్ ని అంటే బేసిక్ గా మనం థర్మోప్లాస్టిక్స్ ని జాయిన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అప్లికేషన్స్ చూస్తే సిమ్ కార్డ్స్, కీస్, మనం ఈవెన్ కీస్ ని అసెంబుల్ చేయాలన్నా ఈ అల్ట్రాసోనిక్ వెల్డింగ్ ని యూజ్ చేస్తాం. కీ ఏంటి మనకి మెటల్, బట్ ఇక్కడ హ్యాండిల్ ఏంటి, ఇది ప్లాస్టిక్ కదా, సో ఈ రెండింటిని జాయిన్ చేయడం కోసం ఈ అల్ట్రాసోనిక్ వెల్డింగ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో it uses high frequency, it's around 20 kilohertz to 70 kilohertz ultrasonic acoustic vibrations under pressure to create a localized friction and heat. Okay, which melts and fuses thermoplastics. Okay, or removes oxides from metal surfaces without melting the base material, forming a strong joint. Okay, strong solid state bond. Okay, this process, which involves a power supply, okay, transducer, booster, and sonotrode, okay, is an efficient and non-consumable joint method used across industries like medical, automotive, and electronics for its ability to create clean, uniform, and strong joints. Okay, సో ఈ అప్లికేషన్స్ గుర్తుంచుకోండి. సిమ్ కార్డ్స్, కీస్ ఇలాంటి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎటువంటి వెల్డింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తూ ఉంటే అది అల్ట్రాసోనిక్ వెల్డింగ్ అనమాట. ఓకే, కమింగ్ టు ద ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్. ఓకే, చూసారుగా ఇమేజ్ లో ఎలా బీమ్ అనేది స్ట్రైక్ అవుతుంది వర్క్ పీస్ మీద అనేది. ఓకే, సో ఇట్ ఈస్ ఎ హై ఎనర్జీ ప్రిసిషన్ వెల్డింగ్ ప్రాసెస్ దట్ యూజెస్ a focused beam of high velocity electrons to melt a joining material. Okay, the kinetic energy of the electrons convert to heat upon impact, creating a deep, narrow weld with
minimal distortion. Okay, the process typically occurs within a vacuum. Okay, vacuum chamber అనేది ఉండాలి, ఇది గుర్తుంచుకోండి. Okay, ensuring a clean and contamination free welds. Okay, సో ఇన్ జనరల్ గా నార్మల్ గా మనకి అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ ఇన్వాల్వ్ అయ్యి సర్ఫేస్ అనేది ఆక్సైడ్ అయ్యి ఉంటాయి కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మనం షీల్డింగ్ గ్యాస్ వాడతాం. బట్ ఇక్కడ వాక్యూమ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి క్లీన్ వెల్డింగ్ అనేది జరుగుతుంది, దట్టు నేరో. ఎందుకంటే ఇక్కడ చూసారా బీమ్ ఎంత నేరోగా ఉంది. సో నేరో వెల్డింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో ఏరోస్పేస్, ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అనేవి మేజర్గా ఈ ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ ని ప్రిఫర్ చేస్తాయి అనమాట. ఓకే, థిక్ మెటల్ అసెంబ్లీస్ అండ్ డిసిమిలర్ మెటీరియల్స్ విత్ హై యాక్యురసీ. ఓకే, థిక్ మెటల్స్ కూడా మనం అసెంబుల్ చేయొచ్చు విత్ హై యాక్యురసీ. ఓకే, సో దీస్ ఆర్ ద స్పెసిఫికేషన్స్. ఓకే, సో అప్లికేషన్ welding of titanium, barium and stainless steel of highly reactive materials. Okay, highly reactive materials ని ఇక్కడ వెల్డింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం అట్మాస్ఫియరిక్ ఏరియా అనేది కాంటాక్ట్ లో ఉండదు కనుక ఓకే వాక్యూమ్ లో చేయాలి. ఓకే, వాక్యూమ్ లో చేయాల్సిన వెల్డింగ్ ప్రాసెస్ ని మనం ఇక్కడ ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ యూజ్ చేసి చేస్తాం అనమాట. ఓకే, సో ఇట్ రెడ్యూస్ ద అట్మాస్ఫియరిక్ కంటామినేషన్. ఓకే, సో ఇట్ విల్ గివ్ ఏ గుడ్ వెల్డింగ్ bead. Okay, so coming to the laser beam welding video చూడండి. Okay, so it joins materials using a focused laser to create a concentrated heat source, melting and fusing them together. Okay, so laser beam యూజ్ చేసి జాయినింగ్ అనేది చేస్తుంది అన్నమాట. Okay, so this process produces deep narrow welds at high speed with low heat input for minimal distortion and excellent strength. Okay, it is a highly accurate, high volume process used across industries like aerospace and automotive, and it can join dissimilar materials but requires a precise alignment and can have a high initial cost. Okay, initial cost అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మనకి ప్రిసైజ్ అలైన్మెంట్ అనేది చేస్తేనే మనకి ఇక్కడ హై యాక్యురేట్ వెల్డింగ్ జాయింట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో నో వాక్యూమ్ రిక్వైర్డ్. ఓకే, నార్మల్గానే చేయొచ్చు దీన్ని. డెప్త్ ఆఫ్ పెనిట్రేషన్ అండ్ వెల్డ్ స్పీడ్ ఈస్ హై. ఓకే, పెనిట్రేషన్ ఎక్కువ ఉంటుంది కనుక స్ట్రెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అప్లికేషన్స్ ఆర్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, గూడ్స్, రేడియో ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. ఓకే, సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ది laser beam welding. Okay, coming to the welding defects. Okay, so first one is porosity. Okay, you can observe in the image. Due to the trapping of atmospheric gases inside the weld pool will form a defect called porosity. Okay, atmospheric gases ఉంటాయి కదా, అవి వెల్డింగ్ చేసే టైంలో ట్రాప్ అయిపోతాయి అన్నమాట, లోపల ఉండిపోయి ఈ క్రాక్స్ అనేవి జస్ట్ లైక్ పోరోసిటీ అంటే హోల్స్ లాగా, చిన్న చిన్న హోల్స్ లాగా మనం సర్ఫేస్ మీద అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీనికి రెమెడీ ఏంటంటే ప్రొవైడ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్. మనం ఎలక్ట్రోడ్ ని యూజ్ చేస్తాం కదా, దానికి చెప్పాను కదా ఇందాక, దానికి అరౌండ్ గా ఫ్లక్స్ అనేది ఉంటుంది టు రిడ్యూస్ ద అట్మాస్ఫియరిక్ కంటామినేషన్ అనమాట. ఓకే, సో మనం ఏంటంటే ఎనర్ట్ గ్యాసెస్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఫిల్లర్ మెటీరియల్ యూజ్ చేసినప్పుడు దానికి ఫ్లక్స్ యూజ్ చేస్తాం, లేదా నార్మల్గా టిగ్ లాంటివి యూజ్ చేసినప్పుడు మనం ఎనర్ట్ గ్యాస్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, టు అవాయిడ్ ద అట్మాస్ఫియరిక్ కంటామినేషన్. ఓకే, సో కమింగ్ టు ద స్లాగ్ ఇంక్లూషన్. ఓకే, సో డ్యూ టు ద ఇంప్రాపర్ క్లీనింగ్ అండ్ ఇంప్రాపర్ పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్, ఇఫ్ ద స్లాగ్ విల్ ట్రాప్ ఇన్సైడ్ లిక్విడ్ మెటల్ దెన్ డిఫెక్ట్స్ కాల్డ్ స్లాగ్ ఇంక్లూజన్. ఓకే, సో మన స్లాగ్ ఇంక్లూజన్ అంటే మనం ప్రీవియస్గా మనం వెల్డింగ్ చేసే టైంలో ప్రీవియస్గా మనం క్లీనింగ్ అనేది చేయాలన్నమాట వర్క్ పీసెస్. అలా చేయకపోతే ఈ హీట్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే సర్ఫేస్ మీద ఉండే పార్టికల్స్ అనేవి ఈ వెల్డ్ పూల్లో మిక్స్ అయ్యి మనకి ఇలా క్రాక్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అంతేకాకుండా మనం ప్రాపర్గా ఎలక్ట్రోడ్ పొజిషన్ అనేది ఉంచకపోయినా దానివల్ల కూడా మనకి స్లాగ్ ఇంక్లూజన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకే, సో రెమెడీస్ ఏంటంటే ప్రాపర్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రోడ్ ని ప్రాపర్ గా పొజిషన్ చేయాలి అండ్ క్లీనింగ్ ఆఫ్ ది సర్ఫేస్. ఓకే, దట్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్. ఓకే, కమింగ్ టు ద వెల్డ్ స్పాటర్.
Due to excess amount of liquid metal, it will be splashed into base material will form rough surfaces. Then base metal called as a weld spatter. మనం ఇందాక మిగ్ వెల్డింగ్ లో చూసాం కదా, స్పాటర్ వెల్డింగ్, స్ప్రే వెల్డింగ్ అంటే. ఓకే, సో సారీ, డ్రాప్ అండ్ స్ప్రే వెల్డింగ్. ఓకే, సో అలా డ్రాప్ ఫామ్ అయ్యే టైంలో మనకి ఏంటంటే వెల్డింగ్ అనేది స్పాటర్ అవుతుంది అనమాట. సో అంటే వర్క్ పీస్ మీదకి ఇలాగా చూసారుగా స్పాటరింగ్ ఎలా ఉందో. ఓకే, స్పాట్స్ లాగా వెల్డ్ పూల్ అనేది స్ప్రింకిల్ అవుతుంది. సో దట్ మనకి ఏంటంటే సర్ఫేస్ అనేది గుడ్ ఫినిషింగ్ అనేది రాదనమాట. సో టు యూజ్ ఏ ఆప్టిమమ్ వెల్డింగ్ స్పీడ్. ఓకే, వెల్డింగ్ స్పీడ్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి, ప్రొవైడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ హీటింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. ఓకే, సో మనకి ఇందాక ఏంటంటే వెల్డింగ్, సారీ మిగ్ వెల్డింగ్లో ఫీడింగ్ ఎక్కువైనా లేదా వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఎక్కువ అయ్యేటప్పుడు డ్రాప్ అనేది ఎక్కువగా అవుతుంది కదా, రైట్? డ్రాప్ ట్రాన్స్ఫర్ యూజ్ అయ్యేటప్పుడు మనకి, సరే డ్రాప్ ట్రాన్స్ఫర్ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ స్పాటర్ అనేది ఎక్కువగా జరుగుతుంది, రైట్? సో మనం ఏంటంటే వెల్డింగ్ స్పీడ్ని ఆప్టిమైజ్ చేయాలి, నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ హీట్ని కూడా కంట్రోల్ చేయాలన్నమాట. ఓకే, lack of fusion and penetration. Due to lack of heat input, a defect formed in a welding, lack of fusion or penetration. ఓకే, సో మనకి ఏంటి చూసారా, ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అంటే మనకి ఇలా వర్క్ పీస్ ఉందనుకోండి. ఓకే, సో ఫ్యూజన్ ప్రాపర్గా జరిగితే వెల్డింగ్ అనేది ఇలా జరగాలి, రైట్? సో అలా కాకుండా ఫ్యూజన్ ఇక్కడ చూడండి. ఓకే, సో బ్లాక్ కలర్లో ఉంది, ఇది యాక్చువల్గా జరగాల్సిందే ఇలా ఫ్యూజన్ జరగడం. ఓకే, లేదా పూర్ పెనిట్రేషన్ అనమాట, కంప్లీట్గా అవ్వకుండా కొంత భాగం వరకే పెనిట్రేట్ అయ్యి ఆగిపోవడం, అలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ ఆర్ పెనిట్రేషన్ అన్నమాట. ఓకే, సో దీనికి రెమెడీ ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, వెల్డింగ్ స్పీడ్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే, క్రాక్స్. డ్యూ టు నాన్ యూనిఫామ్ కూలింగ్, ఎ డిఫెక్ట్ ఫార్మ్డ్ ఇన్ ఎ వెల్డింగ్ ఈస్ కాల్డ్ క్రాక్. ఓకే, సో యూనిఫామ్గా కూలింగ్ జరగలేదు అనుకోండి, అంటే ప్లేట్లో కంప్లీట్గా ఇది ఇలా ప్లేట్ ఉన్నాయంటే యూనిఫామ్గా జరగాలి కూలింగ్ అనేది. అలా జరగనప్పుడు మనకి ఏంటంటే క్రాక్స్ అనేవి వెల్డింగ్ బీడ్ మీద మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో దాన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, వర్క్ పీస్ని ముందుగానే ప్రీ హీట్ చేయాలి. అంటే వెల్డింగ్ చేసే ముందే మనం హీట్ చేస్తాం అన్నమాట వర్క్ పీస్ని. ఓకే, అట్ ది సేమ్ టైం మనం వెల్డింగ్ అయిపోయి కూడా హీట్ చేస్తాం. ప్రీ హీటింగ్ అండ్ పోస్ట్ హీటింగ్ ఆఫ్ ఎ మెటీరియల్ బిఫోర్ జాయినింగ్ అండ్ ఆఫ్టర్ జాయినింగ్. ఓకే, సో అలా చేయడం వల్ల ఏంటంటే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది అనమాట. స్ట్రెస్సెస్ రిలీవ్ అవడం వల్ల మనకి క్రాక్సెస్ అనేవి ఫామ్ అవ్వు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో పోస్ట్ హీటింగ్ ప్రీ హీటింగ్ అనేది ఎప్పుడు చేస్తాం అనేది అడుగుతాడు అనమాట. అది ఎందుకు చేస్తాం అని కూడా అడుగుతాడు, ఎందుకంటే మనం స్ట్రెస్సెస్ని రిలీవ్ చేస్తాం. ఓకే, సో అది గుర్తుంచుకోండి. వెల్డింగ్ డికే. దిస్ డిఫెక్ట్ ఫార్మ్స్ డ్యూ టు ద ఫాస్ట్ రేట్ ఆఫ్ కూలింగ్. ఓకే, సో ఫాస్ట్గా కూలింగ్ అవడం వల్ల ఈ వెల్డ్ డికే అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, దీనికి రెమెడీ ఏంటంటే యూనిఫామ్ కూలింగ్ చేయాలన్నమాట. ఓకే, సో అది గుర్తుంచుకోండి. బర్న్ త్రూ అంటే ఎక్సెసివ్ హీట్ melts completely through the base metal, creating a hole or a gap in the weld joint. ఎస్పెషల్లీ కామన్ ఇన్ ద థిన్ మెటీరియల్స్. అంటే తక్కువ థిక్నెస్ ఉండే మెటీరియల్స్లో మనం ఇది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. ఏంటంటే ఎక్కువగా హీట్ సప్లై అయింది అనుకోండి, అక్కడ వెల్డింగ్ అవడం బదులు హోల్ అనేది ఫామ్ అయిపోతుంది. సో దాన్ని బర్న్ త్రూ అంటారు. ఓకే, సో థిక్నెస్ తక్కువగా ఉంటుంది కనుక మెటీరియల్ అనేది మెల్ట్ అవ్వకుండా టూ మచ్ మెల్టింగ్ అయ్యి అది హోల్లో ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో టు reduce this, reduce the welding current and voltage, increase the travel speed. ఓకే, ట్రావెలింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటంటే సపోజ్ మనం ఇక్కడ అలా ఉంచాం అనుకోండి, అలా హోల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. అదే మనం అలా మూవ్ చేస్తూ ఉంటే ఈ స్పీడ్ అనేది ఎక్కువ అవడం వల్ల సో అక్కడ హీట్ ఎఫెక్ట్ అనేది తక్కువ అవుతుంది కదా. సో మనం ట్రావెలింగ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేయాలి. ఓకే, సెలెక్ట్ అప్రోప్రియేట్ ఫిల్లర్ మెటీరియల్, మినిమైజ్ గ్యాప్స్ అండ్ యూస్ హీట్ అబ్జార్బింగ్ టెక్నిక్స్ లైక్ బ్యాకింగ్ బార్స్ అండ్ చిల్లింగ్ ప్లేట్స్. ఓకే, సో దాన్ని యూజ్ చేయడం వల్ల మనం ఈ బర్న్ త్రూని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ బ్యాకింగ్ బార్స్ ఇవన్నీ ఏంటంటే సో మేజర్గా మనకి
ఇవి జరిగేది ఎక్కడ అంటే స్టార్టింగ్ పాయింట్లో లేదా ఎండింగ్ పాయింట్లో ఎక్కువగా అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దట్ మనకి ఏంటంటే ఎక్స్ట్రాగా ఒక బ్లాక్ని ఇక్కడ పెడతాం అన్నమాట. సో ఈ ఫస్ట్ కాంటాక్ట్ అయ్యేది ఈ సర్ఫేస్ కదా, ఎక్స్ట్రా బ్లాక్ అంటే బ్యాకింగ్ బార్స్ అన్నారు, దాని గురించి చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకు టార్చ్ స్టార్ట్ అయ్యి ఇలా జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ టచ్ అయ్యే టైంకి ఇక్కడ హోల్ ఏర్పడుతుంది అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం ఎండింగ్ పోర్షన్లో కూడా హోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలా కంటిన్యూ చేయడం వల్ల మనకి ఈ సర్ఫేస్ అనేది ప్రాపర్గానే వస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయాక ఇక్కడ కూడా హోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇవి ఎలాగో ఎక్స్ట్రా మెటీరియల్ కనుక ఇవి తర్వాత వెల్డింగ్ అయ్యాక మనం రిమూవ్ చేస్తాం. ఓకే, సో అది బ్యాకింగ్ బార్స్ అన్నమాట. ఓకే, coming to the underfill. Okay, occurs when a weld bead is lower than the adjacent base metal surface, creating a concave profile due to the insufficient deposited weld metal. Okay, చూసారా ఇక్కడ ఇది హైట్ ఆఫ్ ది వర్క్ పీస్ అయితే, సో దానికన్నా తక్కువ హైట్ లోనే మనకి వెల్డ్ బీడ్ అనేది ఏర్పడుతుంది, అంటే కంప్లీట్ గా ఫిల్ అవ్వదు అనమాట. సో దాన్ని అండర్ ఫిల్స్ అంటారు. ఓకే, టు అడ్జస్ట్ దిస్ adjust welding parameters to achieve the required weld volume of and strength. Okay, సో కరెంట్ని అడ్జస్ట్ చేయడం, వోల్టేజ్ అడ్జస్ట్ చేయడం ద్వారా ఏంటంటే మనకి మెటల్ అనేది ఎక్కువగా డిపాజిట్ అవుతుంది కదా, సో ఆ వెల్డింగ్ పారామీటర్స్ని మనం చేంజ్ చేయడం ద్వారా ఈ అండర్ ఫిల్స్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకే, కమింగ్ టు ద అండర్ కట్, ఏ గ్రూవ్ ఆర్ ఏ depression formed in the parent metal along the edge of the weld, which reduces the base metal's cross section, thus weakening the weld joint and making it prone to fatigue and cracking. ఓకే, ఇక్కడ చూసారుగా ఎలా అండర్ కట్స్ అంటే వెల్డింగ్, ఇలా మనకు వెల్డింగ్ జరుగుతుంది, బట్ ఈ పొజిషన్ ఉంది కదా, సో ఇక్కడ మనకి అండర్ కట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రైట్, ఎలా అయ్యింది చూసారా. ఓకే, యూ షేప్లో. సో అవి అండర్ కట్స్ అన్నమాట. ఓకే, సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే వెల్డర్ షుడ్ రిడ్యూస్ కరెంట్ ఆర్ వోల్టేజ్, స్లో ద ట్రావెల్ స్పీడ్, మెయింటైన్ ఏ ప్రాపర్ ఆర్క్ లెంత్ అండ్ ఎలక్ట్రోడ్ యాంగిల్, ensure adequate filler metal deposition and proper clean the base metal. Okay, so these are the remedies. Okay, సో కరెంట్ వోల్టేజ్ ని రిడ్యూస్ చేయడం, స్లోగా ఫిల్లర్ ని మూవ్ చేయడం. ఓకే, సో లేదా ఫిల్లర్ లేదా ఎలక్ట్రోడ్ ని మూవ్ చేయడం. ఓకే, సో ఇవన్నీ ఆర్క్ ని ప్రాపర్ ఆర్క్ లెంత్ ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాన్ని అడ్జస్ట్ చేయడం ద్వారా మనం ఈ అండర్ కట్స్ ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఓవర్లాప్, a defect where the molten weld metal flows over the surface of the base metal without fusing it to. Okay, creating a superficial layer of the metal that weakens the joint. ఓకే, సో ఇక్కడ చూసారా ఇలా అవ్వాలి యాక్చువల్గా. సో ఇలా ఉండాల్సింది యాక్చువల్గా ఇలా కొంచెం ఎక్స్ట్రాగా ఫ్లో అయిపోతుంది, అంటే సాలిడిఫై అవ్వకుండా మోల్టెన్ మెటల్ అనేది ఫ్లో అవుతుంది. సో దానికి రెమెడీ ఏంటంటే బై మెయింటైనింగ్ ద కరెక్ట్ వెల్డింగ్ పారామీటర్స్, electrode angle, travel speed and proper joint preparation. Okay, so these are the remedies. Okay, so now we will discuss the soldering and brazing welding. Okay, soldering, it is generally is a soldering filler material used to join the metal. Okay, so it is solder, just like filler material మనం ఇక్కడ solder ని యూజ్ చేస్తాం అన్నమాట. Okay, so solder is made by mixing సాఫ్ట్ మెటల్స్ లైక్ టిన్ అండ్ లెడ్. ఓకే, ఇది మ్యాక్సిమం మనకి కెమిస్ట్రీలో తెలిసే ఉంటుంది. ఓకే, సోల్డర్ ఫార్ములా ఏంటి అని అడుగుతారు కదా, సో టిన్ అండ్ లెడ్ ఇన్ డిఫరెంట్ పర్సంటేజెస్. ఓకే, ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ టిన్ ఈస్ 231.9 degrees centigrade and that of the lead is 327.5 degree centigrade. Okay, so the most commonly used solder is around 63:37. This one is the tin, 37 is the lead. Okay, so this is the combination that we're gonna use. Okay, so its melting point is 96 degrees centigrade to 255 degrees centigrade. Okay,
Apart from tin lead solder, tin also makes solder with different metals such as tin antimony, tin zinc, cadmium silver, cadmium zinc, zinc aluminum, etc. are used as in special purposes. Okay, అంటే సోల్డర్ అంటే టిన్ లడ్డే కాకుండా మిగతా కాంబినేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అవి ఏంటంటే స్పెషల్ పర్పస్కి యూజ్ చేయడం టైంలో మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో జనరల్లీ an alloy of tin and lead is used as solder. ఇన్ జనరల్ గా మనం టిన్ అండ్ లెడ్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు హౌ యూజ్ సోల్డర్ అన్నట్టు. ఓకే, సో బేసిక్ గా మనం ఈ టీవీ రిపేర్స్ ఇలాంటివన్నీ వాటిలో మనం చూసే ఉంటాం ఇన్ జనరల్ గా మన లైఫ్ స్టైల్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూజ్ సోల్డర్ అనమాట. ఓకే, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ లో వాటిలో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, types of solders: hard solder and soft solder. Okay, so it is used for soldering heavy metals. Okay, so it contains alloy of copper, tin, silver, zinc, cadmium and phosphorus. Okay, the melting point of this solder is higher than that of the other solders. Okay, so its melting point is around 450 degree centigrade. Okay, okay, it is used for soldering large piece of metals like copper, brass, iron, etc. Okay, so coming to the soft solder, it is used for soldering light metals. Okay, thickness తక్కువ ఉండే వాటిని చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, లైక్ టీవీ రిపేరింగ్ అలాంటి వాటికి ఇవన్నీ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మెల్టింగ్ ఎక్కువ అంటే టెంపరేచర్ ఎక్కువ అయింది అనుకోండి, మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి మదర్ బోర్డ్స్ ఇలాంటివన్నీ, రైట్? సో మనం ఎక్కువగా సాఫ్ట్ సోల్డర్స్ అలాంటి కేసెస్ లోనే మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, దీస్ సోల్డర్స్ ఆర్ alloy of tin, lead, antimony, copper, cadmium and zinc. Okay, soft solder is used for joining thin sheets. Okay, small parts and wires. Okay, soldering iron, the tool which is heated to melt the solder for soldering is called soldering iron. ఇదన్నమాట. ఓకే, సో ఎలక్ట్రిక్ సప్లై ద్వారా మనం ఈ టిప్ ని హీట్ చేస్తాం. సో ఇందాక ఫిల్లర్ రాడ్ లా చూసాం కదా, అది సోల్డర్ అన్నమాట. దాన్ని టచ్ చేస్తే మెల్ట్ అయ్యి దీనికి స్టిక్ అవుతుంది. సో ఇదేంటంటే ఇక్కడ సపోజ్ ఒక లైట్ అనుకోండి. ఓకే, మదర్ బోర్డ్ కి చిన్న లైట్ అనేది పెట్టాలి అనుకుంటే ఇక్కడ ఈ మోల్టెన్ మెటల్ ఉంటుంది కదా, సో మోల్టెన్ మెటల్ ని ఇక్కడ ఫిక్స్ చేస్తారనమాట. ఓకే, సో ఇది హీట్ అవుతూ ఉంటుంది కనుక అది మోల్టెన్ మెటల్ లానే ఉంటుంది. ఓకే, సో అలా ఇక్కడ ఫిక్స్ చేయడం ద్వారా అది సాలిడిఫై అయ్యి తర్వాత అది జాయినింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో బేసిక్ గా అందరికి తెలిసిందే సోల్డరింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది, అందుకు నేను ఏ వీడియో అనేది పెట్టలేదు. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు మెల్ట్ ద సోల్డర్ and heat the metal to be joined. Okay, soldering iron has following parts. First one is core. Okay, so this is the bottommost part of the head which is shaped like a English letter V అంటే ఇదన్నమాట. ఓకే, సో టిప్ ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, అదే చెప్తున్నాను. ఓకే, the core is the top part of the soldering iron which gets heated and does the soldering process. ఓకే, సో చెప్పాను కదా, సోల్డరింగ్ టచ్ చేయడం ద్వారా సోల్డరింగ్ వైర్ అనేది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన మెటల్ అనేది దీనికి స్టిక్ అయ్యి మనం ఎక్కడైతే ప్లేస్ చేయాలో అక్కడ పోర్ చేస్తే అక్కడ జాయినింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, the head of the solder iron is made of forged copper because heat conduction fast in copper, right? So it is easily stick to solder and melts it quickly. ఓకే, సో హెడ్ అనేది కాపర్ తో తయారు చేస్తాం బికాస్ కాపర్ ఇస్ ద బెస్ట్ కండక్టర్ కదా. ఓకే, కమింగ్ టు ద షాంక్. ద షాంక్ ఆఫ్ ది షోల్డర్ ఐరన్ ఈస్ మేడ్ ఆఫ్ ఐరన్. ఓకే, షాంక్ అనేది ఐరన్ తో మేడ్ చేస్తారు అన్నమాట. ఓకే, తయారు చేస్తారు. ఓకే, ఇట్ త్రూ దిస్ షాంక్ దట్ హీట్స్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద హెడ్. ఓకే, షాంక్ అనేది హీట్ ని హెడ్ కి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, త్రూ కండక్షన్. ఓకే, సో ద షాంక్ ఈస్ ద పార్ట్ బిట్వీన్ ద హెడ్ అండ్ ద హ్యాండిల్. ఓకే, హ్యాండిల్ కి హెడ్ కి మధ్యలో ఉండేదాన్ని షాంక్ అంటాం. ఓకే, సో కమింగ్ టు ద హ్యాండిల్. Wood is the best conductor of heat. The handle of the solder iron is made of wood. ఓకే, వుడ్ కానీ ప్లాస్టిక్ కానీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మేజర్గా వుడ్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, solder flux.
the flux used to solder process is available in 3 forms. సో ఫ్లక్స్ అనేది యూజ్ చేస్తాం కదా. సో సాల్డరింగ్ చేసేటప్పుడు అంటే క్రీమ్ టైప్ లో ఉంటుంది ఒక పేస్ట్, ఒక చిన్న డబ్బాలో మనం ఈ టిప్ ని ముంచి ఆ తర్వాత ఫిల్లర్ మెటీరియల్ మెటల్ని ఉంటుంది కదా, అంటే సాల్డర్ని మెల్ట్ చేశాక దాన్ని స్టిక్ చేయడం కోసం ఈ ఫ్లక్స్ని యూజ్ చేస్తాం. అది పౌడర్ ఫామ్లో కానీ పేస్ట్ ఫామ్లో కానీ లిక్విడ్ ఫామ్లో కానీ ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ ద పర్పస్ వీ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సాల్డర్ ఫ్లక్సెస్. ఓకే, ఫ్లక్స్ హెల్ప్స్ ఇన్ మెల్టింగ్ ద సాల్డర్ క్విక్లీ. ఓకే, ఈ ఫ్లక్స్ ఏంటంటే సాల్డర్ అనేది క్విక్గా మెల్ట్ అవ్వడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, so along with the solder so that the layer of the oxide does not get deposited during the soldering. Okay, so flux basic property అనేది ఓకే ఆక్సిడైజేషన్ జరగకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ద ఫ్లక్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కెమికల్ రియాక్షన్ విత్ ద బేస్ మెటల్ ఆర్ ద బేస్ ఆర్ ద మెటల్ ఆఫ్ ది సోల్డర్. ఓకే, సో కెమికల్ రియాక్షన్ అనేది జరగదు ఓకే ఫ్లక్స్ యూజ్ చేయడం వల్ల. ఓకే, selection of the solder flux, it, it is done on the basis of the following points. Okay, on the soldering process బట్టి. okay, so working temperature of the solder. okay, ఎటువంటి మెటల్ ని జాయిన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఈ సాల్డర్ ఫ్లక్స్ ని ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకే, టైప్స్ ఆఫ్ సాల్డర్ ఫ్లక్స్. ఓకే, corrosive flux and non-corrosive flux are there. okay, coming to the corrosive flux, these are the fluxes which contain inorganic substances like zinc chloride, ammonium chloride, hydrochloric acid, okay, etc. If such fluxes remain on the metal, they damage them and the metal gets rusted. Okay, so అది అలా మెటల్ మీద ఉండిపోతే రస్ట్ అనేది ఫార్మ్ అవుతుంది అన్నమాట. ఓకే, coming to the hydrochloric acid, it is the liquid substance which produces smoke when it comes in contact with the air. Okay, it is used as a flux with zinc. Okay, zinc chloride, it is used as a flux on copper, brass sheets and thin plates. Okay, zinc chloride is a white crystalline solid which is highly soluble in water. Okay, ammonium chloride, it dissolves in water and uses a flux during soldering of stainless steel. Okay, so ammonium chloride is a white crystalline salt inorganic compound which is highly soluble in water. Okay, coming to the non-corrosive flux, unlike corrosive flux, these flux do not contain any traces of acid or alkyl. Okay, so ఇందాకేంటి రస్ట్ ఫామ్ అవుద్ది అని చెప్పుకున్నాం కదా, సో ఇక్కడ అలాంటి ట్రేసెస్ ఏవి ఉండవు అనమాట. ఓకే, నాన్ corrosive flux అన్నమాట. ఏంటంటే ఆలివ్ ఆయిల్, బోరాక్స్, రెజిన్, పేస్ట్, టాలో, సాల్ట్ అమోనిక్ ఇవన్నీ నాన్ corrosive ఫ్లక్సెస్ అనమాట. ఓకే, సో అప్లికేషన్ ఆఫ్ ది solder flux dissolves oxides from the solder surface and prevents the formation of the oxides again. Okay, so oxidation అనేది ప్రివెంట్ చేస్తుంది. It removes the corrosion. Okay, it reduces the surface tension of solder due to which it becomes thin and spread over the entire joint. మనం సాల్డరింగ్ చేసేటప్పుడు చూసుంటాం కదా, ఫ్లక్స్ ని డిప్ చేసి చేయడం వల్ల ఆ సాల్డర్ మోల్టెన్ మెటల్ అనేది స్ప్రెడ్ అవుతుంది, రైట్. సో చాలా వరకు ఆ కేసెస్ మనం చూసా ఉంటాం. ఓకే, నేను కూడా షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే ఈ ఫ్లక్స్ యూజ్ చేయడం వల్ల మోల్టెన్ మెటల్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో జాయినింగ్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, flux helps in transmitting the heat of the soldering iron to the surface of the joint. Okay, so it provides strength to the joint to be soldered. Okay, these are the applications of the solder flux. Okay, coming to the brazing, the process of making hard joint on two similar and different metals is called brazing. Okay, brazing is called hard soldering. Okay, unlike a soldering, brazing does not require a soldering iron. Okay, soldering iron అనేది దీనికి అవసరం లేదన్నమాట. Okay, brazing is used to join carbide tip taps. Okay, it's fitting on cutting tools. Okay, and for repairing cast irons. Okay, brazing అనేది దీనికి carbide tips కి జాయిన్ చేయడానికి కటింగ్ టూల్స్ ని అండ్ కాస్ట్ ఐరన్ ని
రిపేర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో స్పెల్టర్ ఆర్ సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జాయిన్ ఇన్ ద బ్రేజింగ్. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. సో జాయింట్స్ మేడ్ బై బ్రేజింగ్ ఆర్ స్ట్రాంగర్ దెన్ ద సోల్డర్. ఓకే, బ్రేజింగ్ ప్రాసెస్. So brazing alloys are the filler metal used for brazing. A good brazing alloy should have the following properties. Okay, so బ్రేజింగ్ alloy చేయాలంటే ఆ బ్రేజింగ్ alloyకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే ఇట్ షుడ్ బి ఈజీలీ స్ప్రెడబుల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది బేస్ మెటల్. ఓకే, ఈజీగా స్ప్రెడ్ అవ్వాలి. ఇట్ షుడ్ బి ఈజీలీ ఏబుల్ టు ఫిల్ ద జాయింట్ త్రూ ద క్యాపిలరీ యాక్షన్. క్యాపిలరీ యాక్షన్తో త్రూ అవుట్ ద జాయింట్ అనేది ఫిల్ అవ్వాలన్నమాట ప్రాపర్గా. ఓకే, సో బై యూజింగ్ క్యాపిలరీ యాక్షన్. ఓకే, ఇట్స్ మెల్ట్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్ షుడ్ బి మచ్ లోవర్ దెన్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది బేస్ మెటల్. ఓకే, సో బేస్ మెటల్ కన్నా తక్కువ మెల్టింగ్ పాయింట్లో ఉండాలి. ఓకే, ఎక్కువ ఉందనుకోండి ఏమవుతుంది, బేస్ మెటల్ అనేది మెల్ట్ అయిపోతుంది దాన్ని మెల్ట్ చేసే టైంలో, రైట్? సో దట్ ద సర్ఫేస్ ఆఫ్ ది బేస్ మెటల్ ఈస్ నాట్ డ్యామేజ్ బై బ్రేజింగ్. ఓకే, it should have the mechanical properties of the joint such as tensile strength, ductility, etc. as per the requirement. As per the requirement మనకి mechanical properties అనేవి ఉండాలన్నమాట. ఓకే, స్పెల్టర్ అండ్ సిల్వర్ స్పెల్టర్, these two types of brazing alloys are mainly used in the brazing process. Okay, spelter, it is an alloy made of copper and zinc. Okay, so అది గుర్తుంచుకోండి. Okay, copper, brass, iron, zinc, steel, etc. metals are joined by using the spelter. Okay, silver spelter, it is an alloy made of copper and silver. Okay, స్పెల్టర్ లో జింక్ యూజ్ చేస్తాం, సిల్వర్ స్పెల్టర్ లో కాపర్ ప్లస్ సిల్వర్ యూజ్ చేస్తాం, లేదా సిల్వర్ అండ్ జింక్ ని యూజ్ చేస్తాం. ఓకే, అది గుర్తుంచుకో. Borax is used as a flux. Okay, the percentage of copper, zinc, and silver in it is 50%, 30%, and 20%. Okay, copper 50, zinc 30, silver amount 20 అన్నమాట. Okay, methods of brazing. First one is blowpipe brazing అన్నమాట. అంటే ఫస్ట్ వన్ ఇది. ఓకే, సో ఇది ఏంటంటే ఇది గ్యాస్ వెల్డింగ్ టార్చ్ ని ఉపయోగించి 450 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఫ్లక్స్ ఉంటుంది కదా, ఫ్లక్స్ అండ్ ఫిల్లర్ సహాయంతో వెల్డింగ్ అనేది చేస్తారు అనమాట. ఓకే, అది బ్లో పైప్ బ్రేజింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఫర్నెస్ బ్రేజింగ్. ఈ ఫర్నెస్ బ్రేజింగ్ ఏంటంటే సో జాయిన్ చేయాల్సిన పార్ట్స్ ని ఫర్నెస్ లో ఉంచి సో సర్టెన్ టెంపరేచర్ దగ్గర వెయిట్ చేస్తారు అనమాట. సో దట్ ఏంటంటే ఇవన్నీ ఈ ఫర్నెస్ బ్రేజింగ్ ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పీసెస్ ని ఒకేసారి మనం జాయినింగ్ చేయాలి అనే టైంలో మనం ఈ ఫర్నెస్ బ్రేజింగ్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, కమింగ్ టు ద టార్చ్ బ్రేజింగ్. ఓకే, సో ఈ టార్చ్ బ్రేజింగ్ ఏంటంటే సో ఇది ఇన్ జనరల్ గా ఇది టార్చ్ బ్రేజింగ్ అనమాట, ఇది ఫర్నెస్ బ్రేజింగ్. ఓకే, సో ఇన్ జనరల్ గా యూజ్ చేసే బ్రేజింగ్ అనమాట ఈ టార్చ్ బ్రేజింగ్. ఓకే, ఇందులో గ్యాస్ ఫ్లేమ్ ని యూజ్ చేసి సో మనం జాయినింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, చిన్న చిన్న రిపేర్ వర్క్స్ కి మనం ఈ ప్రాసెస్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, యూ కెన్ సీ ఇన్ ద ఇమేజ్. ఓకే, సో ఫోర్త్ వన్ ఈజ్ ది టార్చ్ బ్రేజింగ్, వాక్యూమ్ బ్రేజింగ్. ఓకే, సో వాక్యూమ్ బ్రేజింగ్ ఏంటంటే ఇది వాక్యూమ్ ఛాంబర్ కదా. ఓకే, ఆ వాక్యూమ్ ఛాంబర్ లో మనం మెటల్స్ ని అంటే పార్ట్స్ ని జాయిన్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం ఆక్సిడైజేషన్ అనేది జరగకుండా ఈ వాక్యూమ్ ఛాంబర్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో మేజర్ గా ఏరోస్పేస్ ఇండస్ట్రీ లెవెల్లో మనం ఈ వాక్యూమ్ బ్రేజింగ్ ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇండక్షన్ బ్రేజింగ్. ఇండక్షన్ బ్రేజింగ్ అంటే ఇదన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే విద్యుత్ అయస్కాంత తరంగాలను యూజ్ చేసి మనం జాయినింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, ఒకే రకమైన వస్తువులను వేగంగా రిపీటెడ్ గా చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ ఇండక్షన్ బ్రేజింగ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ డిప్ బ్రేజింగ్. ఓకే, ఈ డిప్ బ్రేజింగ్ ఏంటంటే మెటల్ జాయినింగ్ ప్రాసెస్ లో ఈ పార్ట్స్ ఉంటాయి కదా, అవి కరిగించిన ఉప్పు అంటే మోల్టన్ సాల్ట్ లేదా కరిగించిన ఫిల్లర్ మెటల్ ఉన్న టబ్ లో మనం ఇవి పార్ట్స్ ని డిప్ చేసి తీస్తాం అన్నమాట. ఓకే, సో దాన్ని డిప్ బ్రేజింగ్ అంటారు. ఓకే, సో అడ్వాంటేజెస్ ఏంటంటే థిక్ జాబ్స్ ఆర్ జాయిన్డ్ బై బ్రేజింగ్. ఓకే, థిక్ జాబ్స్
మనం ఈజీగా జాయిన్ చేయొచ్చు. ఓకే, ద జాయింట్ మేడ్ బై దిస్ ఆర్ ఫిర్మ్ అండ్ స్ట్రాంగ్. ఓకే, స్ట్రాంగ్ గా ఉంటాయి, బెటర్ దెన్ ద soldering. Okay, so they can easily bear vibrations. Okay, these joints do not open up quickly even at high temperatures. Okay, high temperatures కూడా వెంటనే ఇది సపోజ్ మనం సాల్డరింగ్ తీసుకున్నాం అనుకో, సర్టన్ టెంపరేచర్ 450 అరౌండ్ మనం టెంపరేచర్ రేస్ చేసామంటే అది మెల్ట్ అయిపోయి మన జాయింట్ అనేది వచ్చేస్తుంది. బట్ ఈ బ్రేజింగ్ టెక్నిక్ వచ్చేటప్పటికి హై టెంపరేచర్స్ దగ్గర మేబీ ఛాన్సెస్, బట్ అట్ హైయర్ టెంపరేచర్స్లో కూడా మనం ఇది విస్టాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఓకే, సో ఈజీగా బ్రేక్ అవ్వదు అనమాట. ఓకే, మచ్ హయ్యర్ టెంపరేచర్స్ దగ్గర ఇది బ్రేక్ అవుతుంది. ఓకే, దీస్ జాయింట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ బేరింగ్ లోడ్స్. ఓకే, లోడ్స్ క్యారీ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఇట్ కెన్ ఏబుల్. ఓకే, సో టూ డిఫరెంట్ మెటల్స్ కెన్ బి జాయింట్ బై బ్రేజింగ్. టూ డిఫరెంట్ మెటల్స్ ని జాయిన్ చేయొచ్చు. ఓకే, డిసడ్వాంటేజెస్ ఏంటంటే బ్రేజింగ్ ప్రాసెస్ రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్. ఓకే, కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. ఓకే, బ్రేజింగ్ టేక్స్ మోర్ time taking. Okay, high temperature is required for brazing. Okay, thin sheets cannot be joined by brazing. Okay, ఓన్లీ థిక్ షీట్స్ ఈ బ్రేజింగ్ టెక్నిక్ యూజ్ చేసి మనం జాయినింగ్ అనేది చేయగలం. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద బ్రేజింగ్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద వెల్డింగ్ ప్రాసెస్. ఓకే, సో ఏమైనా ఎక్స్ట్రాగా మనం డిస్కస్ చేయాలంటే జస్ట్ కామెంట్ ఇట్. ఓకే, ఏమైనా కాన్సెప్చువల్ డౌట్స్ ఏమైనా ఉన్నా, సో ఇది నా అఫీషియల్ మెయిల్. ఓకే, skillkite@gmail.com. ఓకే, సో దానికి మెయిల్ చేయండి. ఓకే, ఏమైనా కాన్సెప్ట్స్ మిస్ అయ్యానా, ఏదైనా కరెక్షన్స్ ఉన్నా జస్ట్ కామెంట్ చేస్తే పీపీటీ కనుక నేను కరెక్ట్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.